చేరిన మీ అందరికీ ప్రభుడును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో పరిశుద్ధ అభిషేక అగ్ని పరిచర్య అంతటి తరపున మా వందనాలు. బయట వాళ్ళు చెప్తారా? ప్రైజ్ ది లార్డ్. దేవుని సన్నిధి మనతో ఉండును గాక. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని విందాం పిల్లారా. యెషయా పుస్తకం 6వ అధ్యాయం 2వ వచన భాగాన్ని చదువుదాం. యెషయా పుస్తకం 6వ అధ్యాయం 2వ వచనం చదవరా. శరాపులు నిలిచి ఉన్నారు, ఒక్కొక్కరికి 6 రెక్కలున్నాయి. ప్రతి వాడు 2 రెక్కలతో ముఖాన్ని, 2 కాళ్ళను కప్పుకొనుచు 2 ఎగురుతా ఉండెను. దేవదూతల గురించిన ప్రత్యేకమైన ప్రత్యక్షతను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. 7 రకాల జ్ఞానాల్లో 6వ జ్ఞానంగా చెప్పబడిన దేవదూతల జ్ఞానాన్ని గురించిన వివరాల్లో దేవదూతల గురించిన ప్రత్యేకమైన అధ్యయనాన్ని మనం లేఖనాల్లో నుంచి ధ్యానం చేస్తూ యెషయా పాస్టర్ గారు యెషయా పుస్తకం 6వ అధ్యాయంలో తన స్వకీయ అనుభవాన్ని, తాను కనులారా ఆత్మ సంబంధమైన అనుభూతిని అనుభవిస్తూ స్పష్టంగా పరలోకాన్ని గురించిన చక్కని నమూనా మనకిస్తా దేవదూతల గురించిన ప్రస్తావన అక్కడ మనం చూడగలుగుతున్నాం. సింహాసనానికి దగ్గరగా ఉన్న దూతలకు 6 రెక్కలు ఉంటాయని, 2 రెక్కలతో ముఖాన్ని, 2 రెక్కలతో కాళ్ళను కప్పుకుంటూ 2 రెక్కలతో ఎగిరి వెళ్తా ఉన్నాయి అనే ఒక చక్కని విషయాన్ని పాస్టర్ గారు మాట్లాడుతున్నారు. ముఖాన్ని ఎందుకు కప్పుకొని చెప్పాను? మనం కనబడకూడదు, ఆయనే కనబడాలి. కాళ్ళు ఎందుకు కప్పుకొని చెప్పాను? మన ఇష్టం కాదు, దేవుని ఇష్టం జరిగించాలి. 2 రెక్కలతో ఎగిరి వెళ్తున్నాయి. చెప్పకని చెబుతున్న మాట ఏంటంటే, మనం కూడా ఒక రోజున మధ్యాకాశంలో కడబోర శబ్దం వినబడినప్పుడు పక్షి రాజు వలె రెక్కలు దాల్చి ఎగిరి వెళ్ళిపోతాము. హల్లెలూయా. ఎగిరి వెళ్ళాలంటే యోబు పుస్తకం 34:20 ప్రకారంగా బలవంతులే దైవికంగా కొనిపోబడతారు అన్న ప్రస్తావన మనం చూసాం. ఏ బలం ఇది? తింటే వచ్చే బలమా, తాగితే వచ్చే బలమా, తేరగా తిరిగి వచ్చే బలం అంటే ఆత్మ సంబంధమైన బలాన్ని గురించిన ప్రస్తావన మనం చూస్తున్నాం. ఎస్తేరు పుస్తకం 10వ అధ్యాయం 2-3 వచనాల్లో మొర్దెకై బలమును గూర్చి అని రాయబడింది. మొర్దెకై బలం ఏంటి? బెన్యామీను గోత్రికుడు. బెన్యామీను గోత్రంలో ఒక అద్భుతమైన సందర్భాన్ని మీకు పరిచయం చేశాను. బెనోనిగా ఉన్న వ్యక్తి బెన్యామీనుగా మారడానికి తండ్రి చేసిన ప్రార్థన అని. అంటే ఆ గోత్రాన్ని కోసం ప్రార్థించిన వ్యక్తి ఉన్నాడు, మన కోసం కూడా ప్రార్థించే వ్యక్తి ఉండాలి. దైవజనుడు మనం కలిగి ఉండాలి. దేవుడికి స్తోత్రం కలుగునగాక. అది మొర్దెకై యొక్క బలం. 2వ కారణం, అదే ఎస్తేరు పుస్తకం 2వ అధ్యాయం 21-22 వచనాలు మనం చూసాం కదా. ద్వారపాలకుడిగా పనిచేస్తున్న ఈ చెరపట్టబడిన యూదుడైన మొర్దెకై, బెన్యామీను గోత్రికుడిగా పిలబడుతున్న మొర్దెకై తన పనిలో నమ్మకత్వాన్ని కనపరిచి రాజు ప్రాణాన్ని కాపాడాడని, నమ్మకత్వమే తన బలముగా మనం ఇక్కడ చూడగలుగుతాం. సామెతలు 28:20 ప్రకారంగా నమ్మకస్తునికి మెండైన దెబ్బలా దీవెనలు. ఏ విషయాల్లో నమ్మకం ఉండాలి? పౌలు పాస్టర్ గారు తిమోతి పాస్టర్ గారితో అంటారు, అన్ని విషయాల్లో నమ్మకస్తులుగా ఉండాలి అని. మీ ఆత్మీయ క్షేమం కొరకు 5 సంగతుల మీద తీసుకొచ్చాను. ఒక వ్యక్తి దేవుని ఎదుట నమ్మకస్తుడుగా ఉండాలని, అలాగే 2వదిగా తన రక్షణ కొరకు దేవుడు వాడుకున్న సేవకుడు, ఆత్మీయ తండ్రి, సంఘ కాపరి ఎదుట నమ్మకస్తులుగా ఉండాలని, రక్షించబడిన మనల్ని గాల్లో వదిలేయలే, ఏదేను తోటలోనికి ఆదామును చేర్చినట్లుగా, గాయపడిన బాటసారిని పూటకోలి వానింటికి చేర్చినట్లుగా దేవుడు మనలో ఒక సహవాసంలో జతపరిచాడు. అంటే సంఘంలో, మందిరంలో నమ్మకస్తులుగా ఉండాలి. అలా వెళ్ళి వచ్చేది సరిపోతా ప్రార్థనకి? బైబిల్ సెలవిస్తుంది మనం వెళ్ళే మందిరంలో ఏదో ఒక పరిచర్యలో ఇన్వాల్వ్మెంట్లోకి రావాలి, పరిచర్య చేసే వారిగా ఉండాలి అని వాక్యం సెలవిస్తుంది. పరిచారకులుగా మనం ఉండాలి, ఏదో ఒక పరిచర్య మనం చేయాలి. మీరు జాగ్రత్తగా
మనసు పెట్టి మీరు చూస్తే సేవకుల ప్రోత్సాహాన్ని బట్టో, దేవుని ప్రేరణ బట్టో, లేక మన ఇష్టాన్ని బట్టి ఏదో ఒక పరిచయలో మనం ఇన్వాల్వ్లోకి చేయాలి. ఈ సేవకుడు కూడా చెబుతున్న విషయాన్ని ఒకసారి వింటారని నేను ఆశపడుతున్నాను. నేనేదో సొంతంగా నేను మాటలు చెప్పట్లేదు, బైబిల్లో ఉన్న విషయాల్ని నేను మాట్లాడుతున్నాను. ఇవే సంగతులు సంఘ క్రమాన్ని గుర్తించి మాట్లాడే ప్రతి సేవకుడు వారి సంఘాలకి బోధిస్తున్న విషయాలు ఇవే. మందిరానికి వచ్చిన ప్రతి బిడ్డ ఏదో ఒక పనిలో పాలిభాగస్తులా ఉంది. ఏదో ఒక పనిలో వాలంటీర్గా ఉండే పనిలోనో, కొయ్యల్లో నిలబడి పాటలు పాడే పనిలోనో, వాయిద్యాలు వాయించే పనిలోనో, గొలుసు ప్రార్థనలు చేసే పనిలోనో, బాత్రూములు గడిగే పనిలోనో, వాలంటీర్స్గా దేవుని పని చేసే పనిలోనో, ఏదో ఒక పనిలో పాలిభాగస్తులవ్వండి. నాకు ఈ మాట చెప్పడం చాలా ఇష్టం. ఏంటో తెలుసా? నీ కొరకు నువ్వు పడిన ప్రయాసం వ్యర్థమైపోద్దేమో కానీ నా ప్రభు కొరకు నువ్వు పడిన ప్రయాసం ఎప్పటికీ వ్యర్థం కాదు. బైబిల్లో రాసి ఉంటుంది, ఆయన నామం పేరిట పరిశుద్ధులకు చేసిన పరిచర్య మరచిపోవటానికి దేవుడు అన్యాయస్తుడు కాదు. ప్రైజ్ ది లార్డ్. ఏ పని అప్పగించినా ఎప్పుడు కూడా బిడ్డలారా, నువ్వు ఎంతైనా పని చేయి, ఎంత పని చేసినా ఇంత కూడా గుర్తింపు కోరుకోవద్దు. గుర్తింపు నువ్వు కోరుకున్నావా? మనుషులు నిన్ను పొగుడుట నీకు శ్రమ అంటాడు. మనుషులు పొగడ్త కొరకు ఏమీ చేయొద్దు. నేను ఇంత కష్టపడ్డా, నన్ను ఎవరు గుర్తించలే. నో. మనుషులు గుర్తించి ఇజ్రాయేలు షహబాష్ అని అన్నాను అనుకోండి, ఇజ్రాయేల్కి రావాల్సిన ప్రతిఫలం అంతా హుష్కాక అయిపోద్ది. విన్నారా? మనం పడిన కష్టాన్ని ఎవరు గుర్తించాలి? చెప్పాలి. ఎవరు గుర్తించాలి? దేవుడు ఒక్కడు గుర్తిస్తే గిన్నె నిండి పొంగి పొర్లేటట్లుగా దేవుడు ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. జాగ్రత్తగా మనసు పెట్టండి పిల్లారా. నేను మాట్లాడేది సంఘక్రమం. ఒక విశ్వాసి సంఘంలో చేర్చబడిన తర్వాత ఆ విశ్వాసి క్రమబద్ధీకరణలోకి రావడం చాలా ఆశీర్వాదం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. 4వదిగా పరిచర్లో నమ్మకస్తులుగా ఉండాలి. 5, మన జీవనం కొరకు దేవుడు డబ్బులు ఇస్తున్నాడు. డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో నమ్మకస్తులుగా ఉండాలి. 4వ సందర్భాన్ని మనం చూస్తున్నాం కదా, పరిచర్లో నమ్మకస్తులుగా ఉండాలన్న సంఘటన ఎదురు తీసుకొచ్చాను. పరిచర్య చేయడం ఎంత ఆశీర్వాదమో, పరిచర్లో మనం పాలు పొంద ఎంత దీవెనో మనకి అర్థం కాకపోవచ్చు. కానీ మనం చేసిన పరిచర్యను మరిచిపోవడానికి ఆయన అన్యాయస్తుడు కాడు. ఆమేన్. హల్లెలూయా. పరిచర్య చేసే వాళ్ళు గుర్తింపును కోరుకునే స్థితిని కలిగి ఉండకూడదు. దేవుడు గుర్తిస్తున్నాడు అన్న భావన కలిగి పనిచేసే మనసు కలిగి ఉండాలి. అంతేగాని సేవకుడు గుర్తించాలి, సేవకుడు నన్ను మైకులో పొగడాలి, సేవకుడు నా పేరు చెప్పాలి. కొంతమంది చూడండి, కోటలు పెట్టారు అనుకోండి, లిస్ట్ మొత్తం చదువుతారు. 10 రూపాయలు ఇచ్చిన తల్లి కాడ నుంచి 1000 రూపాయల దాకా ఇచ్చిన అక్కయ్య దాకా లిస్ట్ మొత్తం చదవాలా. పేరు మిస్ అయిందా మొఖాలు మాడిపోతాయి. ఇంకంతే, సంఘం సర్వనాశనం అవడమే. ఇటువంటి దౌష్టికమైన పరిస్థితులు సంఘాల్లో దాపరిస్తున్నాయి. ఎందుకు అంటే మనిషి గుణపరచబట్టలేదు. దేవుని సన్నిధికి వస్తున్న మనం మన గుణాన్ని గుణపరుచుకొని గుణశీలుడైన దేవుని గణపరచగలిగితే మీ కుటుంబాల్ని దేవుడు దీవెనకరంగా మారుస్తాడు. హల్లెలూయా. పరిచర్య చేయడం అంత ఆశీర్వాదం. ఇది పాకి పని కాదు, లేకపోతే పాచి పని కాదు. నీ తండ్రి ఎంట నువ్వు పని చేస్తున్నావు, సేవకుడితో కలిసి పని చేస్తున్నావు అని నీకు అర్థం అవ్వాలి. పరిచర్య చేస్తే వచ్చే లాభం ఏంటి? ఇర్మియా పుస్తకం 33:22 మనం చూసాం కదా. చదవండి ఒకసారి 33:22.
లెక్కింపలేనంతగా నేను విస్తరింపజేస్తాను. హల్లెలూయా. పరిచర్య చేయడం ఆశీర్వాదం. ఈ పరిచర్య చేసే విషయాల్లో చాలా మంది సంకుచితమైన మనసు కలిగి ఉన్నారు కనుకనే ప్రభు స్పష్టంగా రాయిస్తాడు. పరిచర్య చేసే లేవీయులు, లేవీ గోత్రాల గురించిన ప్రస్తావన మీకు చాలా స్పష్టంగా ఇచ్చాను. ఈ లేవీ గోత్రికుల గురించి మాట్లాడుతానే ఒక సందర్భాన్ని మీద తీసుకొచ్చాను. మనోనేత్రాలు తెర్రబడిన జనంగా కనబడుతున్నారు వీళ్ళు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. కన్న తండ్రి అరే దేవుని శాపం మీ ముందరా నాయనని పలికితే, ఆత్మీయ తండ్రి వీళ్ళు చేసిన ఒక శ్రేష్టమైన నిర్ణయం బట్టి ఆశీర్వదిస్తా అన్నాడు. ఉమ్మిమ్ము తూరిమ్ము నీ భక్తునికి కలదు. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. అంటే మనోనేత్రాలు తెర్రబడిన జనంగా కనబడుతున్నారు. యెషయా పుస్తకం 6వ అధ్యాయం 1వ వచనం ప్రకారంగా, రాజైన ఉజియా మృతి పొందిన సంవత్సరం అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైన ప్రభువుని నేను కనులారా చూశాను అన్నాడు పాస్టర్ గారు. ఎవరు ఈ రాజైన ఉజియా? దినవృత్తాంతాలు 2వ పుస్తకం 26:16 ప్రకారంగా అతడు స్థిరపడిన తర్వాత మనసును గర్వించి చెడిపోయాను అని ఉంది. అంటే మనోనేత్రాల గుడితనం కలగడానికి కారణం ఏంటి? ఆత్మ సంబంధమైన విషయాలు నీకెందుకు అర్థం కావట్లేదు? దేవుని వాక్యం ఎందుకు గుర్తించలేకపోతున్నావు? ఎంత చెప్పుగాక వాక్యాన్ని పెడచెవుని పెట్టి ఈరోజు చాలా మంది వాళ్ళ ఇష్టాలను, వాళ్ళ ఆలోచనల్ని రుద్ది భక్తి జీవితంలో దేవుని దగ్గర ఏదో పొందుతామన్న భ్రమ, బుద్ధిహీనమైన ఆలోచనలు. కారణం ఏంటంటే నీ నేత్రాలు వెలిగించబడలేదు. నీ మనోనేత్రాలు వెలిగించబడాలి. అలా వెలిగించబడాలంటే నీలో గర్వం చావాలి. దేవుడికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. గర్వించిన 5 దేశాల గురించిన ప్రస్తావనలో మోయాబీయుల జాతిని గురించిన వివరాలు మీకు ఇచ్చాను. మోయాబీయులు గర్వించడానికి కారణాలు ఏమిటో, ఒక వ్యక్తి గర్వించడానికి పనిచేసే మూలాలు ఏంటో మీకు చెప్పాను. 2వ జనాంగాన్ని మనం చూద్దాం. చూడండి ఒకసారి. నిర్గమాకాండం 18వ అధ్యాయం 11వ వచనం. నిర్గమాకాండం 18:11. ఇశ్రాయేల్ మీద చేసిన దౌర్జన్యమును జాగ్రత్తనండి. ఆ 18వ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రయాణం చేస్తున్నారు. మోషే మావైన యిత్రో తన కుమార్తె మోషే గారి భార్యను సిప్పోరాను అలాగే 2 కుమారులు తీసుకొని మోషే గారిని ఎదుర్కొన్నాడు. మోషే గారితో చెబుతున్నాడు ఈ యిత్రో ఏమని, ఐగుప్తులు గర్వించి ఇశ్రాయేలు పట్ల చూపిన దౌర్జన్యమును దేవుడు చూచాడు అని. ఐగుప్తీయులు ప్రపంచాన్ని ఏలిన 7 దేశాల్లో మొదటి దేశం పేరు ఐగుప్తు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. బైబిల్లో చరిత్ర ఉంది. ఏమని చెప్పండి? చరిత్ర ఉంది బైబిల్లో. చెప్పండి, ఐగుప్తుని ఇంగ్లీష్లో ఏమన్నారంటే ఈజిప్ట్ అన్నారు. ఏమన్నారు? ఈజిప్ట్ ఉందా బైబిల్ మీ స్టడీస్లో? ఉందా? లేకపోతే కల్పిత కథనా? చరిత్రలో ఉందిగా. అంటే బైబిల్లో చెప్పండి, ప్రతి దేశం ప్రతిదీ చరిత్ర భాగంలో కనబడుతుంది. అంటే బైబిల్లో చరిత్ర ఉందని మనకు అర్థం అవ్వాలి. అంటే బైబిల్ వాస్తవమా అవాస్తవమా? అభూత కల్పన? వాస్తవమే. దేవుడికి స్తోత్రం కలుగునగాక. వాస్తుని ఎంతమంది నమ్ముతారు? వాస్తు శాస్త్రాన్ని ఎంతమంది నమ్ముతారు? ఎందుకు నమ్మండి? చేసే పని అదేగా. పనిహిమాల పనులని చేసే పని అదేగా. ఈ సైన్యం ఆ సైన్యం అంటూ అన్ని సైన్యాల పేర్లు చెబుతావు. దేవుని సైన్యం కోసం తెలియదు వీడికి. దేవుడికి స్తోత్రం కలుగునగాక. ఈ సైన్యం తెలిసింది, ఆ సైన్యం తెలిసింది, మరి దేవుని సైన్యం కోసం నీకు తెలిసిందా? అవసరంలే. పొంగలో దొక్యం. మత్స్య పురాణంలో వాస్తు శాస్త్రాన్ని గురించి స్పష్టంగా రాయబడింది. వాస్తు శాస్త్రం సైంటిఫిక్ కాదు, అదొక అద్భుత కల్పన. వాస్తు శాస్త్రాన్ని గురించి రాయబడిన విషయం తెలుసా?
ఒక దేవుడు యుద్ధం చేస్తూ ఉంటే ఆ యుద్ధంలో చెమట బిందువు భూమి మీద పడితే ఆ చెమట బిందువట ఆ రోజు రోజుకి ఆకారం పెరిగి వికృతమైన ఆకారంలో ఆ చెమట బిందువు మారి రాక్షసుల్లాగా ముల్లోకాలను ఇబ్బంది పెడతా ఉంటే వీళ్ళెళ్ళి మరొక దేవుడిని ప్రాధేయపడితే వాణ్ణి బోర్లా పడేసి అటు ఇటు మొత్తం కూర్చోండి అని మిగతా దేవతలకు చెబితే ఆ దేవతలు వెళ్ళి వాడిని పడేసి వాటి మీద కూర్చున్నాయట. ఇప్పుడు వాస్తు శాస్త్రం యొక్క ఉద్దేశం ఏంటంటే వాస్తు పాటించే వాళ్ళు ఆ దేవతలను సంతోషపరుస్తున్నారు. మనం ఎవరు సంతోషపెట్టాలి చెప్పండి. ఏంది మాడిపోయిన మూగుడు ఫేసులు పెట్టారేంది? నేను చెప్పేది వాస్తవం, నేను మాట్లాడేది వాస్తవం అండి. నాకు చరిత్ర తెలుసు, వాస్తు శాస్త్రానికి స్పష్టం చెబుతున్నా. నువ్వు వాస్తు చెబుతావు కానీ వాస్తు శాస్త్రాన్ని గురించిన వివరం నీకు తెలియదు కనుకనే వివరం లేని పనులని చేస్తున్నావు. కల్పితాన్ని నమ్ముతున్నావు. ఎందుకు ఈ మాట చెబుతున్నా అంటే కల్పితాన్ని నమ్ముతున్నంతగా వాస్తవాన్ని నమ్మలేని మనిషివి నువ్వు. నా బాధ ఏంటంటే కల్పితాన్ని నమ్ముతున్నంతగా వాస్తవాన్ని నమ్మలేకపోతున్నావు. ఏమండి, మంత్రించిన నిమ్మకాయకి భయపడినంతగా దేవుడు భయపడతావు నువ్వు? మాట చెబుతాను, భయపడతావా? ఆ భయమే ఉంటే నీకు ఎందుకు అంత టెన్షన్లో? మంత్రించిన నిమ్మకాయ చూసి భయపడినంతగా దేవుడు భయపడతావా? లేదు. అన్నిటికీ భయపడతావు. కుక్క అంటే భయం, పిల్లంటే భయం, బోధ్యం కంటే భయం, అన్నిటికీ భయం పడతావు. ఒక దేవుడు తప్ప. నేను అంటాను, దేవుడికి ఒక్కడికి భయపడితే వీటేటికి మనం భయపడం. దేవుడికి స్తోత్రం కలుగునగాక. అసలు దెయ్యాలంటే కూడా భయపడం. ముందర ఆ భయం పోద్ది. ఎంత ధైర్యవంతులు ఉన్నా తెలుసా? ఎవరన్నా మన లోకల్లో ఎవరన్నా ప్రభునందు నిద్రించారనుకోండి, తెల్లారుజామున 4 గంటలకి 3 గంటలకు లేచి బొచ్చి నెత్తినేసుకొని పోయే అక్కాయి 6:30కి వెళ్ళుద్ది. ఎందుకు? వాగు చుట్టూ తిరుగుతుంటారట వాళ్ళు. ఇక మరి వాళ్ళకి అదే పని. మరి ఇంకెప్పుడు సత్తా ఈ ఆలోచనలు? ఏమండి, వీటిని నీ మనసులో పెట్టుకున్నావంటే నేను అంటాను, నీ స్టోరేజ్ మొత్తం చెత్తతో నిండిపోయింది. ఇక దేవుని వాక్యం వెళ్ళొద్ది. ఏమండి, కడుపు నిండితే తింటావా? తింటే బయటకు వచ్చేది. అట్టుంది నీ పని. మొత్తం చెత్తతో మొత్తం ఫీడ్ చేసి పడేసావు. ఏడకోసి అమాయకం చూస్తుంటావు, ఏమి తెలియనట్టు. ఏం పోదు లోపలికి? ఆ చెత్త మొత్తం డిలీట్ కొడితే అప్పుడు ఈ వాక్యం నీలో స్టోర్ అయితే దేవుని వాక్యం క్రియ చేయడం ప్రారంభిస్తుంది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈజిప్ట్, ఐగుప్తు ప్రపంచ దేశాల్ని ఏలిన 7 దేశాల్లో మొట్టమొదటి అగ్రగణ్యత కలిగిన దేశం ఐగుప్తు. ఈ ఐగుప్తీయుల గురించి ఏమని రాయబడింది? ఐగుప్తులు గర్వించి ఏం చేశారు? ఇశ్రాయేలుని దౌర్జన్యంగా వాళ్ళ మీద దాడి చేయడం ప్రారంభించారు. దౌర్జన్యం. గర్విష్ఠులు దౌర్జన్యంగా ప్రవర్తిస్తారు, దౌర్జన్యం చేస్తారు. ఏంటి మీ దౌర్జన్యం? అంతే. గర్విష్ఠులు దౌర్జన్యాన్ని ప్రదర్శిస్తారు. కీర్తనకారుడు అన్నాడు 18వ అధ్యాయం 27వ వచనంలో, చదవండి ఆ మాట. కీర్తనలు 18:27. గర్విష్ఠులు దౌర్జన్యం చేస్తారు, ఎర్రవీగి ప్రవర్తిస్తారా? గర్విష్ఠులకు విరోధివై. అది గర్విష్ఠులకి ఎవరు విరోధి? గర్విష్ఠులకు దేవుడే విరోధి. నువ్వు గర్వించావా, నీకు విరోధి ఎవడండి? పక్కోడు కాదు, దేవుడే. మర్చిపోకు. గర్విష్ఠుల గర్వాన్ని అడిచేది దేవుడు.
దౌర్జన్యంగా ప్రవర్తించొద్దు. బైబిల్ చెబుతుంది యాకోబు పత్రిక 1:21 విర్రవీగుచున్న దుష్టత్వాన్ని మాని. ఏం మానాలి? విర్రవీగుచున్న దుష్టత్వం. మనిషి మనసులో, హృదయంలో ఈ విర్రవీగే దుష్టత్వం ఓరకనే చెలరేగుద్ది. విర్రవీగుతున్న దుష్టత్వాన్ని మానాలి. ఎందుకు? బైబిల్ సెలవిస్తుంది. 1 పేతురు 5:5 చదవండి ఒకసారి. అహంకారులను దేవుడు ఎదిరించి దీనులకు కృప చూపువాడు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. అందుకని దైవజనుడు పాడుతాడు, దీనుల ఎడల కృప చూపువాడా నీ దాసుని దాటిపోకయా. దీనుల ఎడల కృప చూపువాడా నీ దాసుని. దీనులను దాటిపోడు, గర్విష్ఠులని ఎదిరిస్తాడు దేవుడు. మనలో గర్వం ఉండకూడదు, దేన్ని బట్టి గర్వించకూడదు. సేవకుడైన నేను దేని బట్టి గర్వించకూడదు. నాది పెద్ద సంఘం, నేను వాడబడుతున్నా, నేను ఏడపోతున్నా ఆడపోతున్నా, ఏటని చేయి. మనం ఎంతగా తగ్గించుకుంటామో అంతగా దేవుడు పైకి లేపుతాడు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. గర్వించావా? గర్వాన్ని ప్రదర్శించావా? నీ గర్వం అనే కొమ్మును విరిచేది దేవుడు. కనుక మనకి విరోధి దేవుడైతే నిలవలేవు, గెలవలేవు, బతకలేవు. కనుక ఒక సేవకుడిగా ప్రభుత్వం చెబుతున్నాను, మనం దేవుని పిల్లలం. దేని బట్టి గర్వించొద్దు. పొలం కాస్త బాగా పండితే ఇక చూసుకో, కళ్ళన్నీ పచ్చగా మారిపోతాయి. అసలు మామూలు కాదు. వీడంత పెద్ద పోటుగాడు ఉన్నాడు, బిళ్ళప్ప కొడతాం. అసలు మామూలు కాదని 10 రూపాయలు ఎక్కువ చేతులు ఉండే చాలు అసలు లెక్క పత్రం వ్యవహారాలు చేస్తాం. ఇవన్నీ చేస్తే దేవుడు అణుచుతాడు. కాలమే సమాధానం చెప్పుదని పెద్దోళ్ళు అంటారు కదా, ఆ కాలాన్ని నడిపిస్తున్న దేవుడు నీకు విరోధిగా మారుతాడని నేను చెప్తున్నాను. కనుక ఎక్కడ కూడా మనం గర్వించకూడదు. ఈ చివరి దినాల్లో గర్వం పేట్రేగుతుంది. ఈ 2025 సంవత్సరంలో కొన్ని ప్రాంతాల్లో భూకంపాలు, కొన్ని ప్రాంతాల్లో కారు చిచ్చు అంటుకోవడానికి కారణం గర్వం. దేన్ని బట్టి గర్వించొద్దు. రాజకీయ పందాన్ని బట్టి, పార్టీ జెండాను బట్టి, లేక నీ బలాన్ని బట్టి, నీకున్న బంధు బలము, అధికార బలము, దేన్ని బట్టి గర్వించకూడదు. హల్లెలూయా. ఎంతగా తగ్గుతామో అంతగా దేవుడు ఆశీర్వదిస్తాడు. గట్టిగా హల్లెలూయా. ఈ ఐగుప్తీయులు గర్వించడానికి రెండవ కారణం, వీళ్ళు గర్విస్తులు కనుకనే దౌర్జన్యాన్ని, ప్రపంచ దేశాల మీద వీళ్ళ ఆధిపత్యం ఎంత దౌష్టికంగా ఉండేదో. వీళ్ళలో ఇంత గర్వం పేటాడడానికి కారణం ఏంటి? యెషయా పుస్తకం 19:14 చదవండి త్వరగా. యెషయా పుస్తకం 19:14. ఏ ఆత్మ? మూర్ఖులని మాట ఎనరో. ఎంత మూర్ఖంగా ప్రవర్తించేవాళ్ళు. ఐగుప్తులో మూర్ఖ ఆత్మ పనిచేస్తుంది. ఐగుప్తులు మూర్ఖులు, వాళ్ళ ప్రవర్తన మూర్ఖత్వంతో కూడింది. అంటే గర్విష్ఠులు వాళ్ళ గర్వంతో చెలరడం కారణం మూర్ఖత్వం. ఇంతగా దేవుడినితో మాట్లాడుతున్నా నీ మూర్ఖత్వాన్ని అణచకపోతే నీ మీద మూర్ఖత్వ ఆత్మ ఉందని నేను చెబుతాను. మన మీద దేవుని ఆత్మ కుమ్మరించబడాలి. మూర్ఖంగా ఉండకూడదు, మూర్ఖంగా ప్రవర్తించకూడదు. ఎంత దారుణం అంటే పేతురు రాసిన మొదటి పత్రిక 2:15 చదవండి ఒకసారి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం.
అజ్ఞానముగా మాట్లాడు, మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తం. క్రైస్తవ మూర్ఖులు, వీళ్ళు మోనార్కులు. వీళ్ళు ఏ మూర్ఖులు? క్రైస్తవ మూర్ఖులు, మోనార్కులు. నేను మోనార్కి, నేను ఎవరు మాటను? దేవుడి మాట నేను బతుకుతావు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. కొంతమంది విచిత్రంగా నా మాట నేనే ఎన్నో, అది మరి ఏ డైలాగ్ నాకు అర్థం కాలే. నీ మాట నువ్వే ఎంటలేదంటే నువ్వు శానా పట్టినోడివే, దెయ్యం బట్టి ఎడుతున్నావు నువ్వు. క్రైస్తవ మూర్ఖులు వ్యంగ్యంగా, వెటకారంగా, అజ్ఞానంగా మాట్లాడుతారు. వేటి గురించి? దైవ సంబంధమైన విషయాలే. బైబిల్లో ఉపవాసం కోసం మాట్లాడింది బైబిల్లో దేవుడు స్పష్టంగా చెప్పాడు ఉపవాసం అని, ప్రార్థన చేయమని, కన్నీళ్లు విడిచి మొరపెట్టమని. ఉపవాసం ఉండాలా? ఉపవాస ప్రార్థన చేస్తేనే దేవుడు అంటాడా? ఏడుంది బైబిల్లో? అరే మూర్ఖుడా, అరే మోనార్కు, క్రైస్తవ మూర్ఖులండి. వీళ్ళు మూర్ఖంగా మాట్లాడతారు. ఎంత దారుణం అండి. ఒక ఆయనేమో సంఘానికి వచ్చే బిడ్డలు వాళ్ళ వస్త్రాధరణ బాగుండాలి, మన అలంకరణ ఇతరులకి ఆకర్షణీయంగా ఉండి వాళ్ళలో పాపిష్టి ఆలోచనలు కలిగించకూడదు అని బైబిల్ చెబుతుంది. ఉంది స్పష్టంగా. నీ వస్త్రాధరణ ఇతరులకి పాపిష్టి ఆలోచన కలిగించకూడదు, నీ అలంకరణ ఇతరులకి పాపిష్టి ఆలోచన కలిగించకూడదు అని బైబిల్లో ఉంది. ఓ దైవజనుడు ప్రస్తావించి మాట్లాడుతూ మల్లెపూలు గురించిన వివరణ ఇచ్చాడు. మనం దేవుని పిల్లలం, లోక సంబంధమైన అలంకరణల పోకడ మనకు ఉండకూడదు, ఇది దేవుడు చెప్పిన నిర్ణయం అని ఆయన విధానంలో ఒక ఎగ్జాంపుల్తో మాట్లాడాడు. చాలా మంది సమ్మతించారు. ఆయన మాట్లాడిన పొరపాటు కాదు కదా, దాంట్లో పొరపాటు ఏముందని. ఈ ఆడదోడు కుద్దా పట్టుకొని ఆడదాం అనుకున్నాడు, చాలా ప్రయత్నాలు చేశాడు. ఏకంగా కేసే పెడదామని పోతే అది చల్లని కేసు. అది ఏం కేసు పెడతావు? అరే లా చదివే కదా, మైండ్ పని చేయదు, గుజ్జు లేదు నీకు, కేసు పెట్టడానికి పోయి ఉండు చల్ల. ఒక ఆయనేమో అసలు మల్లెపూల కోసం అసలు ఆయన ఎందుకు మాట్లాడాలా? క్రైస్తవ మూర్ఖులండి. ఎవరిల్లు మూర్ఖంగా మాట్లాడుతారు. బైబిల్లో అలంకరించుకోమని ఎక్కడ ఉంది చెప్పండి? ఒక ఆయన టాప్ 10 స్పీకర్గా పిలబడుతున్నాడు. ఆయన అంటాడు లూసిఫర్ని దేవుడు అలంకరించాడు అంటే అలంకరణ పాపం కాదు అన్నాడు. ఏం చెప్పాలండి? ఏమండి, లూసిఫర్ని దేవుడు అలంకరించాడంటే అలా సిద్ధపరిచాడన్న పదం కాడ అలంకరణని వాడాడు. అలంకరించుకోవడం దేవునికి ఇష్టం, కానీ గోల్డ్ రంగులు వేసుకో, లిప్టిక్లు వేసుకో, అన్ని చేసుకో, చూస్తే పక్కోడికి కామ కోరికలు కంట్రోల్ తప్పేటట్టు చేసుకో. ఇక వాడు పిచ్చెక్కి ఎర్రెక్కి అడ్డం పడి ఎత్తుకుపోయి ఏదో తేడా చేస్తే అది వాడు తీసిపోయి 7 పాడు చేశారు, అటు తీసిపోయి అటు చేశారు. ఈ దరిద్రపు గోలు ఎందుకు తగలాడుతుంది అంటే స్వేచ్ఛ, విచ్చలు విడితనం. నా బాధ ఏంటంటే బయటోడు అట్టుంటే నాకు అవసరం లేదు, నాకు అది అవసరం లేదండి. సంఘానికి వచ్చే నీవు దైవ క్రమంలో ఉండాలి, ఉండేటట్టుగా నేను నీకు బోధ చెయ్యమని ఇదిగో ఈ పరిశుద్ధ గ్రంథం చెబుతుంది నాకు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నీకెవడు చెప్పాడయ్యా మా పిల్ల 2 జళ్ళు కాదు 4 జళ్ళు వేద్ది వేసుకొని ఊరు మీద తిరగమను, చర్చికి వచ్చి వ్యవహారం చేస్తానంటే వేసి పాడేస్తాడు. ఎవరు ఆయన కాడ యాసాలు ఇవ్వద్దని మేము చెబుతున్నాం అంతే, అంతకుమించి ఏమీ లేదు బాబా. బయటోడు అట్టుంటే మాకెందుకు? లోపలికి వచ్చేవాడిని సరి చేసుకోవాల్సిన బాధ్యత మాకుంది. ఎందుకంటే సంఘం చెడగొట్టబడకూడదు, సంఘంలో పనికిమాలిన విత్తనాలు విత్తబడకూడదు. ఇప్పుడు ఓడలోనికి నీళ్లు రాకుండా
నోహు తాత ఏం పూసాడు? సీముడు పూసాడా? సరిగ్గా చెప్పు. సీముడా కీలా? కీలు పూసాడు. ఇప్పుడు ఓడలోనికి నీళ్ళు రాకుండా, సంఘంలోనికి లోకపోకడ రాకుండా మేమేం పోయాలా? వాక్యం అని కీలు పోయాలా? మరి అది పూర్తి తప్పే ఉందంటావు? నీ వస్త్రాధరణ బాగుంటే నలుగురు మంచిగా చెబుతారు. లేదనక ఆడు చూడరా, ఆడు కటింగ్ చూడరా, ఒకడు వేసాడండి వెనకాల మొత్తం తీసి సార్లు ఎట్టా 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 పెట్టి ఆడేదో చిన్న బొమ్మ పెట్టాడు బేతాళులేగా. అదొక ఫ్యాషన్ అంట. సరే నువ్వు లోకంలో ఎట్టగాని ఏడు, చర్చిలోకి వచ్చాక ఒక క్రమం ఉంది, ఒక పద్ధతి ఉంది, ఒక మర్యాద, ఒక విధానం దేవుడు పెట్టాడు. అందుకనే తిమోతి పాస్టర్ గారితో పౌలు గారు అంటాడు, చూడండి ఒకసారి, 1 తిమోతి పత్రిక 3:15. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల అనగా జనులు ఎలాగూ ప్రవర్తించాలో అది మాకు తెలియాలొద్దా? చెప్పండి, తెలియాలొద్దా? చర్చి పర సంబంధమైన అనుభవాలు నేర్పేదా, లవర్స్ ప్యారడైజా? అమ్మా చెప్పండి. చర్చిల మీద ఇప్పుడున్న పెద్ద దౌష్టికం తెలుసా? వీళ్ళు చర్చిలకి వెళ్ళి పాడైపోతున్నారా, వీళ్ళు చర్చిలకి పోయి ప్రేమించుకుంటున్నారా? నేను ఆ సందర్భాన్ని ఒక మాట చెబుతా. నేను చాలాసార్లు చెబుతాం అనుకున్నాను. అదే ఆలోచన సిరిల్ కన్నా గారు చెప్పారు. తల్లులు చెబుతున్నా, మీ యవ్వన ఆడపిల్లలు వస్తే మీ పక్కనే కూర్చోబెట్టుకోండి. అర్థమైందా అమ్మా? అర్థమైందా? అర్థమైందా? అర్థమవుతుందా? అడు చూస్తారేందమ్మా? అర్థమైందను అర్థం కాలేదని ఏదో చెప్తావు. అర్థమైందా? పిల్లల్ని పక్కన కూర్చోబెట్టు. ఎందుకు? నీ బుద్ధే వంకర బుద్ధి. నిన్ను కాదులే, నువ్వు మంచిదాను కాదు, నిన్ను అంటలే, నేను చెబుతున్నా. నీ చూపులే సక్రంగా ఏడుస్తావో. ఇక నీ పిల్లలు చెబుతావా, నీ కొడుకు చెబుతావా? సంఘంలోకి వచ్చి ఏమి నేర్చుకోవాలి మనం? మత్తయి సువార్త 11:29 ప్రకారంగా నేను సాత్వికుడును, దీన మనసు కలవాడిని. చెప్పండి. నా యొద్దకు వచ్చేవారు ఏం నేర్చుకోవాలా? పక్క వాళ్ళని అటు చూడాలి, పక్కన గురించి అట్టకి వెళ్ళాలా, ఈ నేర్చుకోవాలా? ఏం నేర్చుకోవాలా? పరిశుద్ధంగా ఎలా ఉండాలి నేర్చుకోవాలి, ఎలా బతకాలి నేర్చుకోవాలా. మరి అంత మంచి నేర్చుకునే స్థలానికి వచ్చి నువ్వు మించి పని చేస్తున్నావంటే నువ్వు సైతానికే బయట. కాకపోతే ఎవరు నువ్వు? నిన్ను కాదులే. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. మళ్ళీ ఇటువంటి చెబితే మనిషికి వచ్చినప్పుడు వస్తుంది కోపం. మనిషికి వచ్చినప్పుడు వస్తుంది. ఉపయోగం ఏముంది? అదిగో మీకు కనబడుతుందా తీగ? ఆ తీగ ఎందుకంటే మొత్తం క్లోజ్ చేసి నేను ఒక్కడిని మీకు కనబడతా. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. పెద్ద న్యూ సెన్స్లు అయిపోతున్నాయి. ఏ సెన్స్లో? ఏ సెన్స్లు అండి? మాటలు నిద్రపోతున్నారా? అబ్బో అమ్మా, ఏ సెన్స్లో? ఏం నేర్చుకోవాలి మనం ఎక్కడికి వచ్చి? చెప్పండి. నేను మరొకసారి చెబుతాను, పద్దాకులు చెప్పను. మీ పిల్లల్ని మీ పక్కన కూర్చోబెట్టుకోండి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. గట్టిగా చెబుతా హల్లెలూయా. నేను వచ్చిన కొత్తలో ఒకటే చెప్పా, ఆడపిల్లలు ఇంట్లో బయలుదేరితే, చర్చి కని బయలుదేరితే పక్క కొంపలు నీకు పని లేదు, డైరెక్ట్గా వచ్చి చర్చిలోకి రా. చర్చి అయిపోయిన తర్వాత మర్యాదగా ఇంటికి వెళ్ళి నువ్వు పెట్టిపోయి నాకు సంబంధం లేదు. అర్థమైందా? అయ్యగారు చర్చికి వచ్చింది, మా ఆడవాళ్ళు ఎడిపోయింది, నేను ఎతకాలేక వాక్యం మానుకొని కోటం మానుకొని ఎతకాలండి. కొంతమంది చర్చికి వచ్చి ఎడబెట్టి పక్కింటికి వెళ్ళి ముచ్చట్లు ఆడుతూ ఉంటారు. వాళ్ళు ఆయన వస్తాడు, ఏది మా ఆడవాళ్ళు అంటే, ఏది మీ ఆడవాళ్ళు? బైబిల్ ఆడబెట్టి వెళ్ళిపోయింది ఇంకోసాటికి. ఏం చెప్పాలండి? ధర్మ, క్రమ, న్యాయమా, విధానమా, పద్ధత, పోకడా?
బయట వాళ్ళకి సంఘాన్ని చూస్తే దైవ భయం కలుగునట్లుగా కట్టబడాలి. గట్టిగా చెప్పండి. ఏదో మరి బెగసుకొని అంటే ఏంది ఇది? గట్టిగా చెప్పు, గట్టిగా సౌండ్ పెట్టు. హల్లెలూయా. నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి? ఎలా ప్రార్థన చేయాలో నేర్చుకో, ఎలా యథార్థం ఉండాలో నేర్చుకో, ఎలా విశ్వాసాన్ని కనపరచాలో నేర్చుకో, ఎలా నీతిగా నడవాలో నేర్చుకో, ఎలా వస్త్రాధరణ లోక పోకడ బాగాలేదు. ఓ తల్లిదండ్రులారా, నేను నేరుగా ఈ బలిపీఠం మీద చెప్తున్నాను. నా పెంపకం మన పెంపకం వంటికి పొడుచుకొస్తుంది. నీ పెంపకం అంటే అసలు నీకు లెగ్గుతో ఒంటి కాళ్ళ మీద తోసిపోలేక నాకు సంబంధం లేదు. నా పెంపకం మంచిది కాదు. మరి దారుణం చెప్పావయ్యా. అందుకని నాకు తెలిసింది ఏంటంటే దైవ పెంపకమే మంచిది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దైవ పెంపకంలో మన పిల్లల్ని తీసుకురాగలిగితే, మనం దైవ పెంపకంలోకి రాగలిగితే లోకానికి మాదిరికరంగా మనం జ్యోతులు లేకుంటామా, కోతులు లేకుంటామా? చెప్పండి. కొంతమంది కోతులు లేక తయారు వస్తున్నారు. లిప్టిక్లు, ఫెయిర్ లవ్లీలు, ఐబ్రోసులు, ఏంటి మొత్తం కోతులా జ్యోతులా? చెప్పండి. కోతుల్లా కనబడకూడదు. ఎలా కనబడాలా? జ్యోతుల్లా కనబడాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. చీకట్లో ఉన్న వారికి మనం వెలుగై ఉండాలి. అందుకని బైబిల్ చెప్తుంది సామెతలు 13:20 ప్రకారంగా మూర్ఖుల సహవాసం చేయవాడు చెడిపోతాడు. ఏమైపోతాడు? మూర్ఖుల సహవాసం చేసేవాడు ఏమవుతాడండి? ఎంత వాక్యం చెప్పు, ఇక్కడ కూడా మూర్ఖాసికామణి ఉంటారు. ఎంత చెప్పుగాక ఆయన అట్టకి చెప్తాడయ్యా, ఆయనకేం పని ఉంది, మరి నాకేం పని ఉంది, మరి ఏదని చెప్పని. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఆయనకేం పని ఉందయ్యా, ఇంకా చెప్పకపోతే మరి నాకేం పని ఉంది చెప్పడానికి వచ్చింది. అన్నీ వదులుకొని కుటుంబాలు వదులుకొని, ప్రాంతాన్ని వదులుకొని, అన్నీ వదులుకొని, అన్నీ రిక్తం చేసుకొని, అన్నీ తొలగించుకొని దేవుడే ఆధారమైనట్టుగా సేవలు నిలబడింది. ఎందుకయ్యా అంటే ఈ చెప్పడానికే. నేను చెప్పదు ఎవరు చెప్తారు? దేవుడికి స్తోత్రం కలుగునుగాక. సమాజానికి హితబోధ నేర్పే స్థలమే దేవుని మందిరం అండి. మరి మందిరానికి వచ్చే మనమే సక్రమంగా లేకపోతే సమాజానికి ఏం చెబుతాం? మూర్ఖుల సహవాసం. అరే అట్లా నడవకూడదురా నాయన, అట్లా ఉండకూడదురా, కాపురం పోద్దంటే అలాగే నడుస్తాం. వక్ర బుద్ధి, వక్రజనం. అందుకని అపోస్తలులు 2:40 ప్రకారంగా మూర్ఖులైన ఈ తరం వారికి వేరై రక్షణ పొందాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మొదట దేవుని దగ్గరికి వస్తున్నా, నాకు నీకు మూర్ఖత్వం ఉండకూడదు. దేవుని మాటకు అప్పగించేసుకో. అది నీకు ఆశీర్వాదం, అది నాకు ఆశీర్వాదం, అది మనకి ప్రయోజనం. మూర్ఖత్వం ఉండకూడదు. మనలో ఉన్న మూర్ఖత్వము తొలగిపోవునుగాక. మూర్ఖుల నోరు మూయించుట దేవుని చిత్తం. బయట ఉన్న వాళ్ళ కోసం నేను మాట్లాడతలే, క్రైస్తవ మూర్ఖుల కోసం మాట్లాడుతున్నాను నేను. ఏ మూర్ఖులు? ఈ క్రైస్తవ మూర్ఖులు, మోనార్కులు. ఏంటి అంతా నాకు తెలుసు. ఏంటి అంతా? ఏందిరా నీకు తెలిసేది? ఏం తెలుసు? నాకంతా తెలుసా? మనలో అటువంటి అహం, అటువంటి లెక్కలేంతనం, అటువంటి స్వాభావిక ఆలోచనలు రాకూడదు. దేవుని ఆలోచన లోబడిపో. కొన్నిసార్లు బుద్ధిహీనమైన పొరపాట్లు చేస్తాం. బలహీనలుగా ఉండి బలహీన ఘట్టాలుగా బలహీన స్థలాల్లో బలహీన పడుతుంటాం. అటువంటి సందర్భాల్లో దేవుని వాక్యం మనకి అందినప్పుడు దాని ద్వారా బలోపేతమై మనలో ఉన్న మూర్ఖత్వాన్ని, అజ్ఞానం తొలగించి మూర్ఖులతో సహవాసం చేయకుండా ఈ మూర్ఖులకు, ఈ తరం వారికి వేరై రక్షణ పొందాలి. హల్లెలూయా. చాలా విచిత్రం. పల్లెటూర్లు కనుక అంతంత మాత్రం, సిటీల్లో అయితే అసలు మామూలు కాదు. తలపేణం తోక్కొస్తుంది. ఈ సినిమా హీరోలకి బ్యానర్లు కడతారా, కటౌట్లు కడతారా, వీళ్ళు కూడా చర్చిలకు వస్తారుగా, వీళ్ళకంటూ డై హార్డ్ ఫ్యాన్స్ ఉంటారుగా. సరే, అభిమానం కలిగి ఉన్న తప్పని నేను చెప్పట్లే. విచిత్రం ఏంటంటే
వాళ్ళ హీరో ఏడదాకా మడితే ఈడు కూడా ఏడదాకా మడుతాడు. ఏడదాకా మడుతాడు. వాళ్ళ హీరో పిలకేత్తిడు, పిలకేస్తాడు. వాడు ₹1,00,00,000 కెమెరా ముందు ఉంటాడు కనుక వాడు కమ్మ కనబడతాడు. నువ్వేమో ఉడతలు పట్టే రకంగా కనబడతావు అయ్యా. ఉడతలు పీకిన థర్డ్ ట్యాంక్లా కనబడతావు. అయినా కూడా హీరో స్టైల్ అండి, మా హీరో స్టైల్ అండి అని. ఒక కుర్రోడు జాన్ వెస్లీ గారి చర్చికి వస్తున్నాడు, హోసన్న మిస్ట్రీ జాన్ వెస్లీ గారి చర్చికి. ఆ హీరో ఏ సినిమా రిలీజ్ అయితే ఆ టైపులో వస్తాడు. వాళ్ళ హీరో ఏదో పెడత కటింగ్ కొట్టాడు అంటే పెడత కటింగ్, ఈడు కూడా పక్క తీసి పెడత కొట్టాడు. అరే ఏందిరా ఇది, మనం చూస్తేనేమో ఎక్కడ దాకా మాట తీసుకొచ్చావు, ఇప్పుడు చూస్తేనే ఎక్కడ తీసండి. మా హీరో అండి, హీరో డైహార్డ్ ఫ్యాన్స్. డైహార్డ్ ఫ్యాన్స్ అట. కరెంట్ షాక్ తగిలి చచ్చేదాకా దేవుడికి స్తోత్రం కలుగునగాక. స్తంభాలకి ఏవో కడతా కరెంట్ షాక్ తగిలి సత్తున్నారు. గందరగోళ పరిస్థితులు. డైహార్డ్ ఫ్యాన్స్. ఇక వాళ్ళ హీరో సినిమా తీసాడట, ఎట్ట గోడ వంగినట్టు, ఎట్ట జబ్బిరిగిన కోడి పెట్టలే, ఎట్ట వస్తున్నాడు అటు చర్చికి. ఏందిరా గూడ్స్ బండి ఏమైనా గుర్తిందిరా, ఏందిరా ఈ జబ్బెట పోయిందంటే మా హీరో అండి. అందరికి అర్థమైపోయి ఉండాలా మరి, మామూలు కాదు. మరి డైలాగులు పిల్లల్లో ఏదని చెబితే వాళ్ళు కూడా అబ్బా ఎక్కడి నుంచి వచ్చిందిరా. నీకు వచ్చిన జబ్బు తగ్గేదేలే, నీకు పట్టిన దరిద్రం తగ్గేదేలే, నీకు పట్టిన పోయే కాలం తగ్గేదేలే. తగ్గేదేలే అంటే అవి కూడా తగ్గేదిలే అంటాయి. రోగం కూడా నీకు పట్టిన రోగం మంచానికి పరిమితం అయిపోతావు. ఎంత దారుణం అండి. ఇవన్నీ మనసులోకి వస్తున్నాయి కానీ దేవుని వాక్యం వస్తుందా? ఏమండి మన హీరో ఎవరు చెప్పలేకపోతున్నారు కొంతమంది, నోట్లోకి రావట్లే. ఎవరు అంత కష్టం చెప్తారు ఎందుకు? మనస్ఫూర్తి చెప్పండి. యేసయ్యా. అసలు ఆ పేర్లు అంత తేలికొందండి. యేసయ్యా అంత కష్టం ఎందుకు? యేసయ్యా ఫ్రీగా వెళ్ళిపోతుంది పేరు, పలకడానికి అంత కష్టమైపోతుంది మనుషులకి. యేసయ్యా, యేసయ్య ఎలా బ్రతికాడు అలా మనం బ్రతుకుదుముగాక. యేసయ్య పాపం చేశాడా? పరిశుద్ధం బ్రతికాడా? కనుక మనం కూడా పరిశుద్ధం బ్రతుకుతాం. పనికి మన పనులు చేశాడా? మంచి పనులు చేశాడా? మనం కూడా మంచి పనులు చేద్దాం. ప్రతి వారం చర్చికి వెళ్ళలేదా? మనం కూడా చర్చికి వెళ్దాం. అది ఈరోజు చాలామంది లోక సంబంధమైన పోకలు నెత్తినెక్కించుకొని క్రైస్తవ్యాన్ని పోడు చేస్తున్నారు. ఇద్దరు భార్య భర్తలు ఈ మధ్యన తెగ లైవ్లో కూర్చొని తెగ ముచ్చట్లాడతా ఒకళ్ళు ఎవరు అడిగారు అంటే ఏమని, మీరు సినిమాలు చూస్తారా అని. ఈ కుర్రోడు అంటాడు, ఎస్ మేము టీవీలో చూస్తాం. ఏంటి మోటు పతులు ఇవన్నీ మేము చూస్తాం. తప్పేం కాదే, మేము కూడా చూస్తాం. అంటే ఏం చెబుతున్నారయ్యా? సినిమాలు చూడమని చెప్తున్నావు నువ్వు జనాలకి. నువ్వు పెద్ద ఇంటర్నేషనల్ స్పీకర్వా? ఏం పీకుతావని సంఘాలను తొంగలో దొక్కి నరకానికి ఎడవడానిక? ఏందండి ఇది? అల్లరితో కూడిన ఆటపాటలు, పోకిరి చేష్టలు ఉండకూడదని బైబిల్ చెప్తుంది. దుర్వ్యాపారం చేసాక చిన్నోడు ఏమైపోయాడు? చెడ్డోడైపోయింది, దేవుడితో తండ్రికి దూరం అయింది. దుర్వ్యాపారం ఎంత దారుణం అండి. ఈరోజు పిచ్చి అనుకొని నేర్పుతున్నారు సంఘాలకి. వాక్య క్రమంలో మనం కట్టబడ్డం ద్వారా, నేను ఇన్ని సంవత్సరాల నా సేవలో పూర్తిగా ఒక అధ్యయనం చేశా. అమ్మా విన్నారా? నాకు 25 సంవత్సరాల పరిచయంలో అవగాహన ఉంది. నేను సీనియర్ అని చెప్పను, సీనియారిటీ పనికిరాదు, సిన్సియారిటీయే. నాకు ఆ తీరు లేదు. కానీ ఒక మాట చెబుతా, నేను ఇంత సేవలో చాలా సంఘాలని, సేవకుల్ని, విశ్వాసుల్ని, విధానాలు మొత్తం చూసి నాకు చివరగా తేలిన ఫలితార్థం ఏంటంటే, సంఘాల్లోకి వచ్చి కూడా పాడైపోవడానికి, పనికి మాలేవారలు చేయడానికి, నిష్ప్రయోజకులుగా మారడానికి కారణం ఏంటంటే, ఈరోజు మూర్ఖ తరం సంఘాల్లో కూడా తగలబడింది. దేవుని వాక్యం ఒప్పుకోవట్లేదు. వాక్యం నీళ్ళతో పోల్చబడింది, వాక్యం శుద్ధితో పోల్చబడింది, వాక్యం సొప్పుతో పోల్చబడింది.
అంటే ప్రతీది కూడా వాక్యం దేంతో పోల్చబడిందో ఆ పోలికల మొత్తం మీరు చూస్తే, ఒక నీటిని పోల్చుకుంటే నిన్ను శుద్ధీకరించేది, శుద్ధిని చూస్తే నీ వంకర తీసేది, అగ్నిని చూస్తే నిన్ను మండించేది. దేవుడికి స్తోత్రం కలుగునగాక. వాక్యమే. ఆయన వాక్కును పంపి రోగులు బాగు చేశాడు. ఎవరు పంపి? నీకు వాక్యం అర్థమైతే నీ ఒంట్లో ఉన్న రోగం పోద్దే. నీకు వాక్యం అర్థం కాకే నెత్తి మీద చేయబెడితే ఉపశమనం హాయిగా ఉంటుంది, నొప్పి తగ్గుద్ది, బాధ అంతా పోయినట్టుగా ఉంటుంది, మరలా 2 రోజులు మొదలవుద్ది. ఎందుకు? నీలో వాక్యం లేదు, వేరు లేదు. అదే వాక్యం నీలోకి వచ్చింది అనుకోండి, సంపూర్ణమైన స్వస్థత నీలోకి వస్తుంది. దేవుడికి మహిమ కలుగునుగాక. నేను ఇన్ని సంవత్సరాలు నా సేవ అధ్యాయంలో తెలుసుకున్న విషయాలని నీతో మాట్లాడుతుంది. నువ్వు పరలోకంలో ఉండాలందే నా ఇష్టం. నిన్ను దేవుని మందిరంలో చూసి సంబరపడిపోయి సరిపెట్టుకునే స్థాయి కాదు నాది. నిన్ను నిత్యత్వంలో చూడాలందే నా ఆశ. పరలోక వారసుడుగా మనం మార్చబడాలందే దేవుని నిత్య సంకల్పం. గట్టిగా చప్పట్లు కొడుతూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంకో కారణం చూడండి, ఈ దేశంలో ఉన్న ఇంకొక గర్వించడానికి 3వ కారణం చెప్తా. ఆదికాండం 13వ అధ్యాయం 10వ వచనం. త్వరగా ఆదికాండం 13:10. మా లోతు అన్నకి లోతు లేదు. ఏం లేదు? భక్తిలో లోతు లేదు, ప్రార్థనలో లోతు లేదు, ఆత్మలో లోతు లేదు. పేరుకు మాత్రమే లోతు. ఏంటి? లోతు లేని జీవితం. ఏంటి? నీ ధోని లోతుకు పోనేమన్నాడు. నీకు చేపలు దొరకాలంటే, ఆశీర్వాదం రావాలంటే ఎట్లా పోవాలి? నీతోనే పైరు కాదు, లోతుకు పోవాలా. మా లోతు అన్నకి లోతు లేదు కనుక అక్కడ రాయబడి మాట ఏంటంటే, అతను చూసిన ప్రాంతం ఐగుప్తు దేశం లాగా సమృద్ధి కలిగి సుసంపన్నంగా చక్కగా చూడడానికి చక్కని దేశంగా కనబడుతుంది. ఈ ఐగుప్తు దేశం సుందరమైన దేశం, కన్నులకు ఆకర్షణీయముగా ఉన్నది. మనల్ని అంటారు కదా లవ్ అట్ ఫస్ట్ సైట్ అని. ఏ సైట్ రా మెల్లోడా? ఏంటి? ఏ సైట్? మెల్లకని లవ్ అట్ ఫస్ట్ సైట్. అరే మెల్లోడా చెప్పేది నువ్వు. ఏంటి? లవ్ అట్ ఫస్ట్ సైట్ అన్నట్లు చూడగానే మనసు పారేస్తాం అనమాట. అంత బాగుంటుంది. అందుకని ఇర్మియా ప్రవక్త అంటాడు 46:20 ఐగుప్తు అందమైన పెయ్య. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. చూడముచ్చటైన దేశం, కన్నులకు ఇంపైన దేశం. వీళ్ళు గర్వించడానికి కారణం ఏంటంటే వాళ్ళ చక్కదనాన్ని బట్టి సౌందర్య గర్వం. ఏ గర్వం ఇది? చెప్పండి, ఏ గర్వం? సౌందర్య గర్వం. వాళ్ళ దేశం చాలా సౌందర్యంగా ఉంటుంది, చాలా చక్కగా ఉంటుంది, చూడముచ్చడిగా ఉంటుంది. అంటే సౌందర్య గర్వం. అందాన్ని బట్టి అహంకారం మనం చూపకూడదు. జాగ్రత్తనండి. ఈ ఐగుప్తు దేశం దేవుని శాపానికి గురవడానికి, ఐగుప్తు దేశాన్ని దేవుడు శిక్షించడానికి 2వ కారణం, ఐగుప్తు చాలా అందమైంది కనుక వాళ్ళ గర్వం ఏంటంటే, మా దేశం చాలా మంచి దేశం, మా దేశానికి ఎవరు వచ్చినా 2 రోజులు ఉండాలనుకున్నాడు 4 రోజులు ఉంటాడు, 4 రోజులు ఉండాలనుకున్నాడు నెలల తరబడి ఉంటాడు, నెలల తరబడి ఉన్నాడు ఇక ఈ దేశంలోనే ఉండాలనుకుంటాడు. అంత బాగుంటుంది. బైబిల్లో ఒక మాట ఉంది, సామెతలు 31:30 చదవండి మాట. అందం, మోసకరం, సౌందర్యం అర్థమా వ్యర్థమా? వ్యర్థం. ఇర్మియా పుస్తకం 4:30 కూడా చదవండి. ఈ సౌందర్యం కొరకు అందం దేవుడిచ్చింది. అందం మోసకరం. అందంగా ఉంటాం. వయసులో ఉన్నప్పుడు, యవనంలో ఉన్నప్పుడు మంచి అందం ఉంటాం, దేవుడిచ్చిన నాణ్యత. కానీ వయసు మీద పడిన తర్వాత శరీరంలో ఉన్న ఆ మెరుపు, శరీరంలో ఉన్న ఆ శ్రేష్టమైన ఆకర్షణీయత తొలగి ముడతలు, మచ్చలు, చూడడానికి అందవికారంగా తయారవుతాం. సౌందర్యం మనం చేసుకునేది సౌందర్యం. సౌందర్యం అంటే మనుషులు అద్దుకునేది.
ఈ సౌందర్యం కొరకు మనుషులు చేసే పని అలంకరణ. ఈ అలంకరణ గురించి ఇర్మియా పుస్తకం 4:30 ఏమో చదవండి. నీవేమి చేస్తావు? నిన్ను నీవు అలంకరించుకోవటం మంచిదా వ్యర్థమా? వ్యర్థమే. అంటే అలంకరణ వ్యర్థం అని బైబిల్ సెలవిస్తుంది. జాగ్రత్తనండి. వీళ్ళు ఇలా దేశాన్ని అందంగా అలంకరించుకున్నారు. చూడ్డానికి చూడముచ్చటైన రోడ్లు, చూడముచ్చటైన ఇల్లు, ప్రాకారాలు, కోటలు, గోడలు. జాగ్రత్తనండి. ఈరోజు మనిషి కూడా అందంగా కనబడటం కొరకు లుక్ వచ్చే బట్టలు వేసుకుంటున్నారట. ఏ బట్టలు అమ్మోయ్, లుక్ వచ్చే బట్టలే పిల్లోడికి. ఎవరికి అంటే లుక్ పోగొట్టే బట్టలు కూడా ఉంటాయా? అందుకనేగా ఈ చీర బాగుందా, ఈ సొక్క బాగుందా, లుక్ రావాలి. ఏం రావాలా? వేసుకుంటే ఈ మూసి మొహమాడు, పాసి మొహమాడు, బోసి మొహంది లుక్ రావాలి. లుక్ వచ్చే బట్టలు ఏంటి? లుక్ రావాలా? దేనికి లుక్ వచ్చేది? అట్లాగే యాకోబు గారు కూడా నాకు గుర్తుకొస్తుంది. యాకోబు అన్నయ్య, బైబిల్లో యాకోబు అన్నాడుగా. యాకోబు తాతందంలే, పెద్దోడు కదా, మొత్తం తాతందం అనుకుందాం. 34 ఆదికాండలో చూడండి, కొడుకులందరూ పని చేస్తా ఉంటే ఒక్కనొక్క కూతురు భార్యను పిలిచాడు. పిలిచి ఇదిగో, ఏం బరిగొడ్లే చూస్తారు? ఏంటది భార్య లుకింగ్? ఎందుకు అటు చూస్తారు? అదిగో నా కూతురు దీన, లుక్ వచ్చే బట్టలు వేయండి. ఏంటి? ఏ బట్టలు? లుక్ వచ్చే బట్టలు వేయండి. నా పిల్ల పట్టణాన్ని చూడడానికి పోతుంది కనుక లుక్ వచ్చే బట్టలు వేయండి. లుక్ వచ్చేటట్టుగా అంటే చూసినోడు మళ్ళా కన్ను తిప్పడానికి ఇల్లేనంతగా సూపర్గా అద్దండి అని చెప్పాడు. ఎవడు? ప్రార్థనాపరుడు, దేవుని బిడ్డ. ఈరోజు ఎంత ప్రార్థన చేసే వాళ్ళమైనా, ఎంత యాకోబు కంటే పెద్ద ప్రార్థన పోడు ఏడాడాడిచాం. రాత్రి అంతా పెనుగులాడు ఒక్కడే, చర్చిలో సంఘంతో కాదు. దేవుడికి స్తోత్రం కలుగునగా. మనం రాత్రి అంతా పెనుగులాడంటారా అంటే పాకులాడుతాం కింద పడి. ఎందుకు? నిద్ర. మరి యాకోబు కంటే పెద్ద ప్రార్థన పొడి ఎవడు? మా తాత కంటే. మా యాకోబు తాత ప్రార్థన పొడు మామూలు ప్రార్థన కాదు, దేవుణ్ణే గెలిచినోడు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఈ తాత వాళ్ళ కూతుర్ని లుక్ వచ్చే బట్టలతో నీట్గా అలంకరించి పట్టణం మీద పంపిస్తే ఆ దేశాన్ని ఏలే ఆ ప్రాంతపు రాజు, ఆ దేశపు రాజు కుమారుడు ఆమెను చూసి చెరిపాడని బైబిల్ చెబుతుంది. ఇక కళ్ళు మోసినా కూడా కలలు రానైపోయింది. అబ్బో, ఎట్లా చాలా వ్యవహారాలు చేసాడు. చాలా మంది చెరిపిన జాబితాలు చాలా ఉన్నాయి, కానీ ఈ పిల్ల మాత్రం లుక్ వచ్చే బట్టలు వేసుకుందిగా. కానీ కళ్ళు మూసినా కూడా సన్నమామలా కనబడుతుంది. నన్ను చేసుకుంటే ఆ పిల్లనే చేసుకుంటా, లేదా సత్తా రే పనికి మాలోడ చేసింది పనికి మాల పని. మళ్ళీ డైలాగ్ లేదురా, సరే నీ కర్మ తగలడు అని కాళ్ళ వేళ పడి సంబంధాన్ని కుదిరించుకున్నారు. కానీ యాకోబు హృదయంలోకి వెళ్ళిన బాధ తీరిందా? దుఃఖం తీరిందా? కన్న కూతురు చెరపబడింది, చరిత్రలో లేదు. 34వ అధ్యాయం తర్వాత దీన ప్రస్తావన బైబిల్లో మీరు ఎక్కడ చూడరు. ఓ నా ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవ సమాజమా, దేవుని పిల్లలుగా ప్రార్థనకు వచ్చే మనం మన పిల్లల విషయంలోనే కాదు, నీ అలంకరణ విషయంలో కూడా తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. నేత్రానందంగాలు తిరుగుతున్నారు రోడ్ల మీద. ఎవరల్లో? నేత్రానందంగాళ్ళు అన్నమాట. చూసి ఆనందపడిపోతారు వీళ్ళు. నేత్రానందంగాళ్ళు రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు. సొసైటీ చాలా డిస్టర్బ్ అయింది.
ఒక దైవజనుడిగా చెబుతున్నాను, ఒక తండ్రిగా చెబుతున్నాను, నీ మేలు కోరి చెబుతున్నాను. యాకోబు కూతురు చెరపబడింది. తన హృదయంలో కలిగిన వ్యాధినింతంత కాదు, ఆ 12 మందిలో లేవి, షిమ్యోను హంతకులుగా మారిపోయారు. దేనికి? కూతురికి లుక్ వచ్చే బట్టలు ఏమన్నాడు. ఏ బట్టలు? క్రిస్మస్లకు వస్తే మన సోకులన్నీ తగలబడతాయి. మనం పల్లెటూరులో ఉన్నాం కానీ కాసిన బతికాం. సిటీల్లో చూడాలా, కొన్ని సంఘాలు అయితే కళ్ళు తెరిస్తే పాపం అన్నట్టు అయిపోతుంది. కళ్ళు మూసుకొని వాక్యం చెప్పాల్సి వస్తుంది. వస్త్రాలు అట్ట ఉన్నాయి. ఎంత దారుణం అండి. దైవ భక్తికి తగినట్టుగా స్త్రీ పురుషుడు అలంకరించుకోవాలి. దేవుడికి స్తోత్రం కలుగునగాక. దాని గురించిన వివరణ ఫిన్ని గారు తిమోతి మొదటి పుస్తకం 2వ అధ్యాయం 9వ వచనం, 1 పేతురు 3వ అధ్యాయం 3-4 వచనాల్లో ఉన్న విషయాలని బట్టి మీరు ఏదైనా సంఘానికి సలహా ఇస్తారంటే నేను ఒకటే చెప్తా బ్లైండ్గా, ఒక్క మాటలో, నీ వస్త్రాధరణ ఇతరులకి పాపిష్టి ఆలోచన కలిగించకూడదు. వాడు పనికి మాలోడు, వాడు చూపే మంచిది కాదు, వాడు అడసూతి నేనేం చేసేది, నువ్వేం చేయాలో అది చేయి చాలు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వావరు చేయొద్దు. యాకోబు ప్రార్థనా పరుడే, కుటుంబ వ్యవస్థలో ఫెయిల్ అయిపోయాడు. కుటుంబ వ్యవస్థలో తన కూతురు చెరపడిందండి. కారణం యాకోబు తీసుకున్న మూర్ఖపు ఆలోచనే. దైవభక్తికి తగినట్టుగా బిడ్డా, ఎవరి బిడ్డా దీనా అమ్మా, అట్లా మనం అలంకరించకూడదు నాన్న, ఆ బట్టలు మనం వేసుకోకూడదు, మనం దేవుని పిల్లలం తల్లిగా, అట్లా ఉండకూడదు అని బిడ్డకు నచ్చజెప్పి అర్థమయ్యేట్టుగా చెప్పాల్సిన తండ్రి నా కూతురికి లుక్ వచ్చే బట్టలు వేయండి. ఏ బట్టలు? ఒక్క లుక్తో తేడా చేసిందంతే. బైబిల్లో ఉందా? నేను ఊరకని చెప్తున్నానా? హలో, ఏంటి ఎలా పడ్డారు? గట్టిగా స్తోత్రం చెప్పండి. మన క్రిస్టియన్ కాల్లో జరుగుతున్న దరిద్రం కూడా ఇదే. సిగ్గు తెచ్చుకో. గత ఏర్ లెవెల్లో పరమ పరిశుద్ధురాలేక పరిశుద్ధ ఫేస్ పెట్టక నువ్వు నేను సిగ్గు తెచ్చుకోవాల్సిన రోజులు ఇవి. బుద్ధి తెచ్చుకోవాల్సిన రోజులు ఇవి. 16 సంవత్సరాలు గడుస్తుంది నేను ఈ ఊర్లో ఉండి. పిన్ టు పిన్ నాకు సమాచారం చేయడానికి లేట్ అయినా నిజమండి. ఒక్కోసారి ఇటువంటి కొన్ని సందర్భాలు వాక్యాలు చెప్తానా, 3 వారాల తర్వాత నేను వాక్యంలో ఏ ప్రస్తావన చేశానో అదే ప్రస్తావన నా చెవిని పడుతుంది. అంటే నాకేమర్థమైంది తెలుసా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. హలో, అర్థమైందా అమ్మా? అర్థమైందా? అర్థమవుతుందా? దేవుడు మాట్లాడుతున్నాడు. సహోదరులు, ఒక సేవకుడిగా నేను మీ కుటుంబాల ఆశీర్వాదం కోరుతున్నాను. ఒక యోగ్యమైన క్రైస్తవ కుటుంబాలుగా మీ కుటుంబాలు కట్టబడితే సంతోషించే మొదటి వ్యక్తి ఎవడన్నాడంటే అది పిన్నిగాడే. చెప్పగలను. దేవుడికి స్తోత్రం కలుగునగాక. నీ కుటుంబం చెడిపోతుందని తెలిస్తే నీకంటే ఎక్కువగా ఏడ్చేది వీడే. అందుకని చెప్తున్నా. పాస్టర్ గారు మాకు చెప్తున్నావా అనుకోకో, నాకు కూడా. ఎందుకంటే నాకు కూడా 2 పిల్లలు ఉన్నారు. ఎవరో? నేను కూడా తండ్రిని. నీ కలిగిన నష్టం నాకు కలిగితే నాకు కూడా బాధే. నీ పిల్లలు చెడిపోయినాడుగా నా పిల్లలు చెడిపోతే నాకు కూడా బాధ. నీకెంత బాధ, నాకు కూడా బాధ. కానీ దాన్ని ఇమిడ్చుకోవడం వరకు దరిద్రులు చెప్పాలని చెప్పి వాళ్ళ కర్మ అని వదిలేస్తాం. కానీ మనసులో ఉన్న బాధ ఎవడు తీయలేడు. మన కుటుంబాలు ఆశీర్వాదకరంగా కట్టబడునుగాక. కొంచెం జాగ్రత్తలు వహించవలసిన రోజులు ఇవి. చేతులు కాలేక ఆకులు పట్టవద్దు. చేతులు కాలేక ఆకులు పట్టే వ్యవహారాలొద్దు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నేను చాలా సార్లు విన్నా. దేవుని వాక్యం చెప్పిన తర్వాత చాలా విచిత్రం తెలుసా, ఏదైనా జరిగితే
అది నాకు వెంటనే తెలియదు. ఎందుకంటే నేను రోడ్ల మీద ఏలకాడ వాళ్ళకి సోది మాటలు చెప్పుకోను కనుక నాకు తెలియదు. వాడిని నేను తావివ్వలే. ఎందుకంటే ఇచ్చాను అనుకో నేను పెద్ద సోదే గాడిని అయిపోతా. అందుకనే నేను సేవ చేయడానికి వచ్చా. ఏం చేయడానికి వచ్చా? నేను సేవ చేయడానికి వచ్చా. నీకు సేవ చేయడానికి వచ్చా. ఎవరికి? నీకు సేవ చేస్తున్నా. ఇప్పుడు నేనేం చేస్తున్నా తెలుసా? నీకు సేవ చేస్తున్నా. నయమానుతో ఎలీషా పాస్టర్ గారు ఏమన్నాడమ్మా? యోర్దాను నదిలో మునగమన్నాడు 7 సార్లు. నయమానికి ఏమొచ్చింది? భక్తి వచ్చిందా? కోపం వచ్చింది. ఏమొచ్చింది? ఈడవుడా పాస్టర్ అనుకొని నేను వెళ్తే, మర్యాద గెలితే ఎక్కడో ఉండి సమాచారం పంపాడండి. ఈడేం పాస్టరా? నేను ఒక సైన్యానికి అధికారినే. ఆఫ్టర్ ఒక పాస్టర్ అయి ఉండి నలుగురిచ్చే సందాభ్యంతో బతికే వీడు, నలుగురిచ్చే రూపాయితో బతికే వీడు ఎక్కడో ఉండి అష్టని పంపుతాడా? పైపెచ్చు పోయి యోర్దాను నదిలో మునగాల. నేను ఎవరిని? సిరియా సైన్యాధిపతిని. ఎవరక్కడ అంటే 10 మంది చేతులు కూడా వస్తారు. నా హోదా ఏంటి? నా స్థాయి ఏంటి? నా లెవెల్ ఏంటి? ఆఫ్టర్ ఆల్ సందాభ్యంతో బతికే చిల్లర పాస్టరా నన్ను కించపరుస్తాడా? అదే మన దేశం అయితే నరికేసేవాడిని అని చెలరేగుతా ఉంటే రథసారథి ఏమన్నాడు తెలుసా? అవునయ్యా, నాకు కూడా బాధ వచ్చింది. అసలు నువ్వెవడివే? అసలు నీ స్థాయి అంటే నువ్వు యూరుడివి, సూర్యుడివి, చంద్రుడివి, సెక్కనోడివి. అసలు నిన్ను అంటాడు. నాకు కూడా బాధేసిందే అన్నాడా? చర్చికి వచ్చే కొంతమంది ఎట్లా ఉంటా తెలుసా? సేవకుడు గద్దించాడు అనుకో, అక్క నీ కోసమే మాట్లాడాడు అక్క. నాకు కూడా అది అర్థమైందా? అర్థం కాలేదనుకున్నాక నేను కూడా ఫీల్ అయిపోయానక్క అని పనికి మాలని బయోడేటా ఇచ్చి తోటి విశ్వాసుల్ని పాడు చేసి సంఘాన్ని చెడగొట్టే చెడ పురుగుల్లాగా తగలడుతున్న విశ్వాస పోకడ మనలో ఉండరాదు. ఏం చెప్పాడు తెలుసా? అయ్యా, ఆయన బంగారం అడిగాడా? ఆయన ఏమన్నా ఒక ప్రాంతం రాసిమ్మన్నాడా? యోర్దాను నదిలో మునగమన్నాడు. అవును కదా, మునుగుదాం. అతను అన్నట్టుగానే 7 సార్లు మునిగిన తర్వాత జరగలేదనుకో, అప్పుడు అనగానే అబ్బా భలే చెప్పేవారు పాయింట్. ఈ పాయింట్ నాకు చెక్కలేదా? మూర్ఖుడు. ఒకసారి మునిగాడు, 2 సార్లు మునిగాడు, 3 సార్లు, ఏం మార్పు లేదు. అసలు ఈ యోర్దాను కంపు కొడుతున్నా అసలు మా దేశం. అయ్యా ఇంకో 4 సార్లు. సరే నువ్వు చెప్తున్నావు కాబట్టి 4, 5, 6 మార్పు లేదు. రథసారథి తిప్పవండి. ఒక్కసారి ఫైనల్ 7 సార్లు అన్నాగా అయిపోద్ది. నువ్వు అన్నట్టే కత్తి దిగుద్ది అని చెప్తే సరే అని కోపం అంతా అలా మునిగి లెగ్గానే పసిపిల్లవాని దేహంగా మారిపోయింది. హల్లెలూయా! ఆశ్చర్యపోయాడు. ఎవరి మాటది? సేవకుడి మాటగా దేవుని మాట. ఈ వ్యక్తి తన దగ్గర రాకమునిపే దేవుడు చెప్పాడు ఎలీషా పాస్టర్ గారితో, నీ కాడ ఒక వ్యక్తి వస్తాడు, ఆ వ్యక్తి ఈ మాట చెప్పు. ఈరోజు నీతో మాట్లాడుతున్నా ఆయనే. నీ స్పందన ఏమిటి? నీ వైఖరి ఏం చెప్పు. ప్రార్థనాపరుడు యాకోబుగా ఉన్న వ్యక్తి ఇశ్రాయేలుగా మారాడు. మోసగాడు ప్రార్థనాపరుడు ఇశ్రాయేలుగా మారిన ఇశ్రాయేలు జీవితంలో కన్న కూతురు చెరపబడింది. కారణం బుద్ధిహీనమైన ఆలోచన కాదంటారా? మన పిల్లల విషయంలో మనం తీసుకునే నిర్ణయాలు కొనుగోలు అలవాటు అవే వాళ్ళ జీవితాన్ని స్పాయిల్ చేస్తాయని అర్థం కావట్లేదా? ఆ గ్రహింపు నీకు రావట్లేదా? దేవుడు మాట్లాడుతున్నాడు, విను.
విని మన కుటుంబాన్ని కట్టుకోగలిగితే మన కుటుంబాలు ఆశీర్వాదకరంగా మారుతాయి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వీళ్ళు అందంగా ఉంచడమే కాదు, వీళ్ళకున్న ఇంకొక పిచ్చి ఉంది చూడండి. అదే ఆదికాండం 12:14. ఆదికాండం 12:14. ఐగుప్తీయులు ఉండుట చూచిరి, ఆమెను చూచి ఆమెను పొగిడారు. అంటే అంతాన్ని చూస్తే ఎర్రెక్కుద్ది, వీళ్ళకి అంతాన్ని చూస్తే ఎర్రెక్కుద్దండి, సిర్రెక్కదు ఎర్రెక్కుద్ది. ఈరోజు చాలా మంది కామాంధులుగా దుర్మార్గులుగా మారడానికి కారణం ఏంటంటే సొసైటీ వేరే రీతిలో మనుషులను ప్రభావితం చేస్తుంది. సమాజ ఒత్తిడి, ఆ వైఖరి మనుషుల్ని మృగాలుగా మార్చేస్తుంది. ఒకరోజు అంత టీవీ కాడికి వచ్చి న్యూస్ ఛానల్ పెట్టుకో, ఎక్కడో చోట అక్రమ సంబంధాల గురించో లేక అక్రమ సంబంధాన్ని పెంపొందించుకోవడం కొరకు ఎవరిని ఒకళ్ళు మర్డర్ చేయడం, ఏదో ఒకటి. చివరికి వాళ్ళు ఆడికి వెళ్తున్నారు, జైలుకి, కారాగార శిక్ష, జీవితకాలం అంతా బాధపడే విధానంలోకి వెళ్ళిపోతున్నారు. కొంతమంది అది అవమానంగా భావించి భయంతో ఉరేసుకొని చేస్తున్నారు. ఎంత దారుణం అండి. బొల్లాపల్లిలో ఈ వారంలోనే ఒక ఆమె క్రూరంగా చంపబడింది. ఆ శవాన్ని పోస్ట్ మార్టం చేసి పోలీసులు ఎంక్వైరీ మొదలుపెట్టారు. ఒక వారం తర్వాత తన భర్త, ఆ చనిపోయిన ఆమె భర్త పొలంకి వెళ్ళి ఊరేసుకొని చచ్చిపోయాడు. అసలు మన భారతదేశంలో ఉన్న సాంప్రదాయం ఎంత అద్భుతం తెలుసా? మన భారతదేశంలో వస్త్రాధరణ, కట్టుబాటు చాలా అద్భుతం. ఒక కామంతుడు కూడా కామన్ సెన్స్ పనిచేసే కట్టుబాటు విధానం మన దేశంలో ఉంది. కానీ ఈరోజు కంప్లీట్గా విద్య, అధిక జ్ఞానం మనిషిని చెరుపును అన్న మాట వాస్తవం అన్నట్టుగా ఈరోజు సొసైటీ కంప్లీట్గా స్పాయిల్ అవుతుంది. చదువు లేని వాళ్ళు ఉన్న దినాల్లో ఉన్న పద్ధతి విధానం చదువుకున్న వాళ్ళు ఎదుగు వస్తున్న ఈ దినాల్లో ఉందంటారా? ఎంత దారుణం అంటే 20 సంవత్సరాల క్రితం కుటుంబంలో సమస్య, ఆ ఇంట్లో పెద్ద తలకై క్లోజ్ చేసేవాడు, బయటకు వచ్చేది కాదు. ఈరోజు బజార్కి ఎక్కే పరిస్థితులు, తెలివితేటలు పెరిగినాయి, చట్టాలు తెలిసినాయి, అజ్ఞానంగా ప్రవర్తిస్తున్నాడు మనిషి. ఎంత దారుణం. అసలు ఎంత వేదనకరమైన అంటే అంత వేదనకరమైన పరిస్థితులు దేశంలో కనబడుతున్నాయి. వీళ్ళు ఆ దేశాన్ని అందంసమే కాదు, అందంగా ఎవరు కనబడితే ఎర్రి, పెళ్ళైని పెళ్లి కాని పెళ్లి కాకపోని విచ్చలవిడి జీవితం. ఒక దైవజనుడికి చెప్తున్నాను, అటువంటి జీవితాలు మనం తాగకూడదు. సంఘం అటువంటి సంబంధాలకి సమాధి కట్టాలి. ఆమేన్, హల్లెలూయా. 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం ఏమో తెలుసా? ఒకడు తన తండ్రి భార్యనే ఉంచుకున్నాడట. ఎవరు? అన్య జనుల్లో కోల్లేదురా ఈ దరిద్రం. చర్చి కొత్త, వాక్యం వింట, సంఘ విశ్వాసి కొంట, బాప్తిసం తీసుకొని బలలో పాలు పొందుతా, తల్లితో సంబంధం పెట్టుకున్నామంటే నువ్వు ఎంత దరిద్రుడై ఉండాలి. పౌలు గారు ఏమంటే ఇటు ఉండాలి, వేలాయండి. సంఘం ఇటువంటి వాటికి సమాధి కట్టాలి. అటువంటి సంస్కరణ సంఘాల్లో కలిగినప్పుడే పరిశుద్ధత సంఘాలు ఏలుద్ది. హల్లెలూయా. ఎంత విచ్చలవిడితనం అండి. అసలు భలే ఆశ్చర్యం. తల్లి, అమ్మ అన్న స్థానాలకి ఎంత ఆధిక్యత ఉంది.
అసలు కన్ను మిన్ను కాడరని పరిస్థితి, పిచ్చలు పెడతాం అండి. 50 సంవత్సరాల వయసుకి వెళ్ళిన ఆమె 25 సంవత్సరాల వయసు ఒకటితో డేటింగ్ చేస్తుందంటే తగలబెట్టకపోతే ఏం చేయాలి చెప్పండి? సొసైటీకి ఏమి నేర్పుతున్నావు? సోకులు నేర్పుతున్నావా? సరసాలు నేర్పుతున్నావా? సరదాలు నేర్పుతున్నావా? కంప్లీట్ గా ఇండియన్ స్పాయిల్ చేస్తున్నారు వీళ్ళు. అసలు ఆడపిల్లకు పెళ్ళి అయిందంటే అసలు ఆమెను చూడటానికి కన్ను ఎత్తడు. ఇష్టపడిన వ్యక్తి ఒకవేళ ప్రేమ వ్యవహారం కొనసాగినా ఒకవేళ దాన్ని బ్రేక్ కొట్టి పిల్లకి పెళ్లి చేస్తే ఈ అత్తడు. అప్పుడు అట్లేదు, ఆ ప్రియుడితో కలిసి కట్టుకున్నాడు కడ తెరిచి. ఎంత దూరం అండి చెబుతున్నా. ఇటువంటి కనెక్షన్లు తగ్గాలి. నువ్వు సంఘ విశ్వాసివి, దేవుని బిడ్డవి. దేవుని కోపం పెళ్ళున దిగిందా? రోగం వస్తేనేమో అయ్యా ఏ చెయ్య అంటూ తప్పేం కాదు, నేను తప్పు పడతలే. దేవుడు కాకపోతే ఎవడు చేస్తాడు చెప్పు? ఆయన బతకనిస్తేనేగా. ఆరోగ్యం ఉన్నప్పుడు కూడా అలాగే ఏడు, అలాగే బతుకో, అలాగే ఉండు. నీకు రోగం వస్తే, నీకు ఆరోగ్యం పోతే, నీ శరీరంలో బలం పోతే, నిన్నప్పుడు దాకా తన సుఖాని కొరకు, తన అలవాటు కొరకు వాడుకున్న ఆ వ్యక్తి దగ్గర కూడా రాడని తెలుసు కదా. నీ సిగ్గులేని బతుక్కి నీ భర్త కంటే ఎక్కువగా నిన్ను ఎవడు ప్రేమించలేడు. నా భార్య కంటే నన్ను ఎక్కువగా ఎవరు ప్రేమించలేరు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఆ స్పృహ నాకు ఏడవాలి. ఒక అతను జాబ్ చేస్తున్నాడు. ఈ మధ్యన ఇంటికి సక్రంగా రావట్లే. వాళ్ళ పెళ్లి చేసింది పాస్టరే, ప్రార్థనకి వెళ్ళే వాళ్ళే. రోడ్డులో సడన్గా ఆ చోట కనబడితే, బ్రదర్ ఏంది సిస్టర్ గారు చెప్తారు చాలా రోజులు సక్కగా ఇంటికి రావట్లేదట, ఒకళ్ళు వచ్చి అడవడుగుండి వెళ్ళిపోతున్నారట అని. పాస్టర్ గారు, దేవుడు నాకు చాలా మేలు చేశాడు అన్నాడట. మేలు చేశాడు ఏందిరా? ఏమండి మా ఆడోళ్ళని చేసుకున్నాను కానీ చేసుకున్న కాడ నుంచి ఒకటే తగాదండి. నెల రోజులే బాగున్నాం, తర్వాత లేనిపోని గడవలు, లేనిపోని తగాదాలు, అరుచుకోవడం, కిచ్చుకోవడం, ఇదే గింజుకోవడం సరిపోతుంది. నా ఎముక అది కాదని నాకు డౌట్ వచ్చిందండి. ఏంది నా ఎముక అది కాదని? ఇప్పుడు ఏమండి ఎముక ఆపరేషన్ చేస్తే సెట్ అయితే నొప్పి ఉండదుగా, సెట్ కాలేదండి అంటే అది నా ఎముక కాదనుకుంటండి. నేను భలే నిరాశతో ఉంటే మా ఆఫీసులో ఒక ఆమె, హలో సార్, గుడ్ మార్నింగ్, టీ తాగారా అంటది, భోజనం చేశారా అంటది, లేదంటే టీ ఎత్తది. నేను క్యారేజ్ తేలేదంటే ఆమె క్యారేజ్ ఎత్తది. అసలు నన్ను భలే ప్రేమ ఎత్తదండి. అంటే నా ఎముక ఆమనుకోండి. వాయ్యో నా ఎముక ఆమనుకుంటాండి, ఈమె కాదంటున్నాడు. ఇప్పుడు ఈమెం చేయాలా? మెత్తగా తన్ని జైల్లో పంపితే ఏ ఎముకో ఏదో తెలుస్తుంది నీకు. విచిత్రం కాకపోతే నవ్వడానికి బాగుండొచ్చు కానీ అది ఆలోచిస్తేనే బాధ. ఒక కుటుంబం బజార్కి ఏడబడినట్టేగా, దేవుని చిత్తానికి దూరం అయిపోయినట్టేగా. కుటుంబ వ్యవస్థను దేవుడు కట్టాడమ్మా. కుటుంబాన్ని, ఆదాము హవ్వని జతపరిచింది దేవుడు. అంటే దేవుడే వివాహం చేశాడు, దేవుడే ఆ కుటుంబాన్ని కట్టాడు. ఆ కుటుంబంలో దేవుని చిత్తం ఉంది. ఈ రోజు ఆ చిత్తాన్ని ఎర్రక నడిచి కుటుంబాలను పాడు చేసుకుంటున్నాం. ఎంత దారుణం అండి. షారాను చూసి అంటారు ఆ స్త్రీ అందంగా ఉందని ఫరో కంప్లైంట్ ఇస్తున్నారు వీళ్ళు. ఎంత దారుణం అండి. అంటే ఐగుప్తులో ఆకర్షణీయమే కాదు, ఈ సోకులు సరదాలు కోరే వాళ్ళ అంతరంగాల్లో ఏముంటుంది తెలుసా? సోకులు సరదాలు కోరే వాళ్ళ అంతరంగంలో. ఏమండి నేను మరొకసారి చెప్తున్నా, లైవ్ చూసే వాళ్ళకి, నీకు ఎర్రి కోపం వస్తే నేనేం చేయను, నా వల్ల కాదు, సంఘానికి వచ్చేవాళ్ళు చెప్తున్నా నేను. అర్థమైందా? నువ్వు లైవ్లో పెట్టి చెప్పాల్సిన రూల్ ఏముందంటే, మరి ఏం చేద్దాం, మా వాళ్ళని సక్కని హింసావరు,
ఎప్పుడన్నా ఇంటే బాగుపడతాను ఆశ, నువ్వు వినకుండా నాకు సంతోషం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. జాగ్రత్తనండి. ఐగుప్తులో ఏముంది? యెహెజ్కేలు పుస్తకం 23వ అధ్యాయం. అసలు కొంచెం మాటలు కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయి నాకే. అంటే ఒక్కొక్క మాట చదవండి. 23:3 యెహెజ్కేలు పుస్తకం 23:3. త్వరగా. ఏం చేశారట? చాలు. ఐగుప్తు దేశంలో జారత్వం ఉంది. 8వ వచనం. ఐగుప్తులో నేర్చుకున్న జారత్వము మానకం ఉంది. 19వ వచనం. 19. అది ఐగుప్తులో కంప్లీట్ గా వ్యభిచారం, అలట్రీ కంట్రీ. స్వేచ్ఛ ఉంది. ఏ స్వేచ్ఛ? జీవితాన్ని పాడు చేసే స్వేచ్ఛ. కొన్ని దేశాల్లో స్వేచ్ఛ కోరుతున్నారు. పాశ్చాత్య దేశాల్లో చట్టాలు నీ ఇష్టం. ఈ వారం అంతా ఒకరితో తిరుగు, ఇంకో వారం ఇంకొకరితో నీ ఇష్టం. వీకెండ్స్ ఎంజాయ్ చేయి. దరిద్రపు చట్టాలు ఇవి. కుటుంబాలని, వ్యవస్థల్ని పాడు చేసే దరిద్రపు చట్టాలు ఇవి. మన దేశానికి చట్టం ఏంటి తెలుసా? ఒక పురుషుడు పెళ్లి చేసుకున్న తర్వాత అక్రమ జీవితానికి వెళ్తే అది తప్పే. మంచి మంచి చట్టాలు ఉన్నాయండి మన దేశంలో. అటువంటి మంచి చట్టాలు గల దేశంలో సాంప్రదాయం, పద్ధతి, అనుకవ, మెలకువ ఉన్న మన దేశాల్లో వెచ్చలు విడతారు. ఐగుప్తులో సౌందర్య గర్వం విడిచిపెట్టాలి. ఎందుకు ఐగుప్తులో వెచ్చలు విడతాను? అక్కడ ఒక మోక ఉంది. అదే యెహెజ్కేలు పుస్తకం 32:18 చదవం త్వరగా, నేను ముగిస్తా. యెహెజ్కేలు పుస్తకం 32:18. ఏ మోక? అల్లరి చేసే మోక ఉంది. ఏ మోక? ఏ మోక అండి? అల్లరి చేసే మోక. ఏ ప్రాంతాల్లో వట్టిగా ఓరకని అల్లరి వినబడతాయో ఆ ఏరియాలో వ్యభిచార ఆత్మ చెలరేగి తిరుగుద్ది. కొన్ని ఊర్లో పోతే 10 తర్వాత కంప్లీట్ సౌండ్లెస్. మన ఊర్లో, మన ఏరియాలో 10, 11, 12 తర్వాత సౌండ్ పొల్యూషన్. అంటే ఏదో తేడా జరుగుతుంది. ఏదో తేడా జరుగుతుంది. తల్లిదండ్రులుగా మీరు బతికొన్నారో సచ్చారో మీకే తెలియాలి. మీ పిల్లలు మీకు సమాధి కట్టారో బతికొండగానే, లేక నువ్వు ఉన్నావన్న స్పృహ వాడికి లేదా, లేక నీకు లేదో నీకు తెలియాలి. 12 గంటల తర్వాత రోడ్ల మీద తిరగడానికి ఎవడిచ్చాడు హక్కు? మా నాన్న అసలు ఒప్పుకునేవాడు. చిన్నప్పుడే అసలు ఎవరితో కలం ఇచ్చేవాడు కాదు. టపిమని రాబందులు అక్కలాకి వచ్చేవాడు. ఈ చిన్నప్పుడు ఈది సినిమాలు ఎత్తే వీళ్ళు మా ఫ్రెండ్స్ ఉంటారుగా, ఇప్పుడు ఈరోజు ఈది సినిమా రా అంటాడు. మనకి అవకాశం ఉంది. ఏదో కోళ్ళు నక్కిపోతానా. మా నాన్న ఈ బ్యానర్ల వ్యవసాయం తిరుగుతాడు. ఈ రేసులు వస్తుంటాయి, పొగాకు, ఈ వ్యవహారాలు తిరుగుతా రాగా అని అడిగే మాట పెద్దోడు ఎక్కడా అని అడుగుతాడు. సోత్ మామూలు ఇంకంతే రా బంధు వచ్చి అలా ఎత్తుకెళ్ళిపోతాడు. భలే బాధ అనిపించేది. నేను సత్యం తెలుసుకున్న తర్వాత, వాస్తవం తెలిసిన తర్వాత ఇంట్లో నుంచి పక్కింటికి వెళ్ళడానికి కూడా త్వరపడడానికి ఇష్టపడలే. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అలా నా అంతరంగాన్ని కట్టుకున్నాను గనకనే 16 సంవత్సరాల వ్యవధి వరకు మీ మధ్యలో బ్రతికా. ఏ రోజైనా బజార్లో కానీ, రోడ్ల మీద కానీ, ఓరకని కాలక్షేపం పక్కింట్లో కూర్చొని ముచ్చట్లాడడం కానీ, రోడ్ల మీద కనబడిన దాఖలాలు మీరు నాకు చెప్పలేరు. ఒకప్పుడు అది చాలా బాధ అనిపించింది, కానీ ఇప్పుడు నాకు అనిపించింది దానివల్ల చాలా మేలుంది. చెడు సహవాసాలు, తొంటల సహవాసం చేసేవాడు చెడిపోతాను బైబిల్ చెబుతుంది. అల్లరి మోక గందరగోళ పరిస్థితులు ఈరోజు సమాజంలో జరుగుతూ ఉన్నాయి. ఎంత దారుణం అండి. ఇదిగో నీతో చెప్తున్నా,
నువ్వు వాడికి తండ్రి అయితే నేను నీకు తండ్రి. నేను దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు ఎనకుండా ఎట్టను అనుకో, ఆడుకోవడం ఎట్టడు అంటాడు. అర్థమైందా? కనెక్షన్ ఉందేడా, జంక్షన్లు జామ్ అయిపోతాయి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అర్థమైందా? వయసులో పెద్దాని కాదంటలే, కానీ బుద్ధిహీనమైన ఆలోచనలు కొన్ని చెడగొడతానని చెబుతున్నా. బుద్ధిహీనమైన ఆలోచనలు చెడగొడతానని చెబుతున్నా. నేను అంటాను, మన క్రిస్టియన్ కాలంలో పిల్లలు పాడవడానికి తల్లిదండ్రులు మనమే కారకులం. నీకు మనిషికి వచ్చిన రావచ్చు కోపం, కానీ నేను చెప్పేది వాస్తవం. కారణం నువ్వే. చాలా వ్యాధులు ఉంది నాకు, ఏడుపు. పనికి మాలిన స్థలాలకి తీసుకెళ్ళడానికి చేయబడుకోలేకపోతావు, కలిసిపోతావు. దేవుని మందిరానికి తీసుకురావడానికి నీకు చేత కావట్లేదు, నీ వల్ల కావట్లేదు. అంటే నువ్వు ఉన్నావా, పోయావా, బతుకున్నానే సమాధి కట్టాడా? వస్తే మంచి రోసం రావాలి నీకు. పనికి మాలిన రోసం వస్తే ఈ చర్చికి రాకుండా, ఇది నా చర్చి కాదమ్మా, ఇది దేవుని మందిరం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఒక అయ్యగారు నేను రావచ్చంటే, పరిచర్యలో పాలు పొందడానికి నేను బాధ్యత వహించాలి తప్ప వచ్చి వాక్యం ఎవడితో కాదంటాడు. అది నాదా వచ్చి కూర్చొని వాక్యం తప్పేముంది? దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇది నా చర్చి, నా సంఘం, నాది అంటే నా అట్టగా ఉంటుంది. జాగ్రత్త. నేను ముగింపులోకి వస్తున్నాను. 1 తిమోతి 2వ అధ్యాయం 9-10 వచనాలు. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 3-4 వచనం మీరు చదవండి. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, మన వస్త్రాధరణైనా మన పోకడైనా దైవ భక్తికి తగినట్టుగా ఉండాలి. అక్కాయిలు మీకు వందనాలు చెబుతున్నాను. కొంతమంది ఏంటి పంచి పెడతారు, ఇల్లు ఏంటి సీమంతం ఏంటి ఏదో చేస్తారు అమ్మలక్కలు, పసుపు పూసుకోవడాలు. ఈ దరిద్రాలు మానుకోండి. నువ్వు బాప్తిజం తీసుకున్నావు, అర్థమైందా? దేవుడు గుర్తుపట్టాలి. దేవుని గుర్తుపట్టాలా? నీకు చెప్పనా, దేవుడిని గుర్తుపట్టలేకపోతున్నాడు. సైతాను గాడు గుర్తుపడుతున్నాడు నిన్ను. ఎందుకంటే వాడి చిత్తం నెరవేరుతున్నావు నువ్వు. అమ్మా వందనాలు. దేవుని పిల్లలం. మర్యాద, పద్ధతి, మాదిరి, పోకిరి శాస్త్రులు, ఆ బడాయితనాలు మానుకో. బతుకుతావు కొద్ది రోజులైన ఆరోగ్యంగా. అర్థమైందా? ఒక తండ్రిగా నేను మాట్లాడుతున్నా. నా హక్కు లేదంటారా? నీవెవడా చెప్పడాగా? మనిషికి వచ్చిన వస్తే నేను చేసేది లేదు. దేవుడే చూసుకొనుగాక. అది కూడా సరిగ్గా చెప్పరా మీరు? ఆమేన్ చెప్పండి. నిజం. ఈ గోవిందపురం క్రైస్తవ పాలెం కట్టబడ్డానికి మేలుగా సంఘంగా ఉన్న మనం, సంఘం అంటే ఒక సంఘమే కాదు, ఎన్ని సంఘాలు అయితే అన్ని సంఘాల కోసం నేను మాట్లాడుతున్నా. సంఘానికి విశ్వాసి క్రమబద్ధీకరణ ఉంటే, మాదిరికరంగా ఉంటే, మేలుకరంగా ఉంటే, స్వార్థ అవసరంలే, నీ పక్కోడు మారి దేవుని దగ్గరికి వస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. యూ షుడ్ బికమ్ ద రోల్ మోడల్ ఫర్ దిస్ గోవిందపురం. ఈ ఊరికి నువ్వు మాదిరిగా మారాలని నా ప్రార్థన. నిన్ను చూసిన వాడు దేవుని చూడాలి. కడుపు కోత మిగల్చకండి. మీ పిల్లలతో అంటారుగా కడుపు కోత మిగిల్చాడని. మీరు నాకు కడుపు కోత మిగల్చకండి. నేను నీ తండ్రిని. నువ్వు యోగ్యంగా బ్రతకాలని కోరుకునే వ్యక్తిని. నిన్ను తిడితే నాకు 100 రూపాయలు ఎవడేవాడు, నిన్ను పొగిడితే 1,00,000 రూపాయలు నాకు నువ్వు. నిన్ను పొగడను తిట్టను, వాక్యమే చెప్తా. నీకు ఏ విధం చేతనే అర్థం అవ్వాలని నా ప్రయత్నం, అంత మించి ఏమీ లేదు. కొంతమంది పని చెబితే నాకు కాదులే, అందుకే నువ్వే అని చెప్తున్నా. అప్పుడు అని గుచ్చుకుంటుందని. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. స్తోత్రం నువ్వు అటు పెంచుతావు. నా పెంపకం మంచిదిగా నేను ఎప్పుడు చెప్తుంటేగా, మళ్ళీ నా మీద పడి ఎడుతుంది నువ్వు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఎవరు నేను నెత్తినోరుకున్నా నా పెంపకం మంచిది కాదు రా ఆయన, దేవుడి పెంపకం మంచిదిరా బాబా, వాళ్ళు దైవికం బతి బాగుంటుందని నేను చెప్తున్నా. నీకు ఇద్దరు చూడు, కళ్ళు వాసిదా చూడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఈ పనిహిమాల ఆలోచనలు వస్తాయి కానీ ఎవడని చెప్పి నేనే కాదు, ఎవడు చెప్పినా ఈ ఆలోచనలు వస్తాయి కానీ మంచిదే కదా.
సరే ఆలోచిద్దాం, ఒకసారి దృష్టి పెడదాం, మన పిల్లల కోసమేగా అని రాదు. నా పిల్లల్ని తప్పుపడతావా, ముందర నీ తప్పే నువ్వు తెలుసుకొని అక్కడ ఆలోచిస్తే ఆడ సెట్ అయిపోద్ది. అది లేకుండా నువ్వు ఎర్ర వీగి తలకాయలు ఊపినా చెల్లరేగినా సంసారాలు చెల్లాసెదురు, కుటుంబాలు కట్టబడును గాక. మోకరించిన ప్రార్థన చేద్దాం.